ప్రతి వచనం నుండి మనము గమనిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇప్పుడు మనం ధ్యానించబోయే అంశము ఏంటంటే కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము 6 వచనాల నుండి మనము మరి ఈ ఆరాధన తలంపుల వాక్యము, దేవుని వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. అందును బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒకసారి 150వ అధ్యాయము అందరు తీసినట్లయితే కీర్తనలు 150వ అధ్యాయం 150 530వ పేజీ పాత నిబంధన గ్రంథము 150 కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లల గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి అని కీర్తనకారుడు అంటున్నాడు. మరి ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానించబోయే ముందు దేవుని సహాయము తప్పనిసరిగా ఉండాలి. కనుక మరి దేవుని సహాయార్థం మనం ఒక చిన్న ప్రార్థనను చేసుకుందాం. దేవా, నాకు ఈ ధ్యానాంశం నందు మాకు సహాయం చేయమని అడుగుదాం. అందరూ తమ మోకాలని వంచినట్లయితే మోకాల మీద దేవుని సహాయం అడుగుదాం. ప్రభువా, నీకు స్తోత్రము, స్తుతులు నాయన. మరి చక్కటి ఆదివారము సహోదరులు నాయన, సమాజము అయ్యా, నీ పరిశుద్ధ ఆలయమునందు మేము కూడుకున్నట్టకు అయ్యా మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు నాయన. మరి నేను ఆరాధించే క్రమములు అయ్యా నీ వాక్యంను చదువుకొని ఉండగా అయ్యా మరి పాత నిబంధన గ్రంథము నుండి అయ్యా 150వ కీర్తనను మేము యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడు అని ధ్యానాంశమును ప్రభా మేము ధ్యానించుచుండగా ప్రభా మమ్మల్ని మరుగుపరిచి అయ్యా నీ వాక్యములోని మర్మములను, సంగతులను, స్తుతి యొక్క ప్రాధాన్యమును అయ్యా మాకు తెలియజేయమని ప్రభా నీ శిలువ చాటున మమ్మల్ని మరుగుపరిచి నీ మాటలను ప్రభా మమ్మల్ని ఒక బూరగా వాడుకొని వాటిని మా అందరికీ తేటపరచమని యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. చేరు వచ్చిన వారందరికీ మరొకసారి వందనాలు. 150వ అధ్యాయము మనం ఇందాక చదువుకున్నాం. యెహోవాను స్తుతించుడు, యెహోవాను స్తుతించుడు. మీరు బాగా గమనించినట్లయితే ఈ పాత నిబంధన గ్రంథములో 150వ కీర్తన మొదటి వచనము ఏముందంటే యెహోవాను స్తుతించుడి అని. మీరు ఇందాక మనం అందరం చదువుకున్నాం కదా, ఒకసారి ఆ బైబిల్లోని ఆ పేజీని చూసి ఆ పేజీని తీసి మీరు చూసినట్లయితే మొదటి వచనము మొదటి లైన్లోనే ఏముంటుంది తెలుసా? యెహోవాను స్తుతించుడి అని ఉంటుంది. అలాగే మీరు 150వ అదే అధ్యాయంలో 6 వచనాలు ఉన్నాయి కదా, 6 వచనాల్లో చివరి 6వ వచనము చివరి లైన్లో మనం గమనిస్తే ఏమో మాట ఉండదు తెలుసా? యెహోవాను స్తుతించుడి. స్తుతి యొక్క ఆరంభము చూసారా? యెహోవాను స్తుతించుడు అని ఉంది. ఆ వచనాలు ఎండింగ్కి వచ్చేసరికి మరలా దేవుని స్తుతించుడి అనింది. స్తుతి అనే మాట ఆరంభంలో ఉంది, మరియు ఆ వచనము ముగింపులోను కూడా ఉంది. ఈ చిన్న కీర్తన 150వ అధ్యాయంలో మీరు బాగా గమనించినట్లయితే యెహోవాను స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించండి అని కీర్తనకారుడు ఆ
6 వచనాల్లో దాదాపుగా 13 సార్లు రాయబడింది. ఈ స్తుతి 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 అని ఏదైతే రాయబడిందో ఆ స్తుతికి కేంద్ర బిందువు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని పిల్లలమైన మనమందరము ప్రతి సందర్భాన్ని, ప్రతి విషయమును ఆయన మీద దృష్టి సారించి మనం ఎల్లప్పుడూ ఆయన స్తుతించే వారంగా ఉండాలి. ఆరాధనకు ఒక మంచి ఉదాహరణను మీకు మరి తెలియజేస్తా ఉన్నా. దేవుని ఆరాధించుటకు ఒక మంచి ఉదాహరణ అమెరికా అధ్యక్షుడు, ప్రస్తుతం కాదు పూర్వ దినాల్లో అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గారు. మీ అందరికీ ఈ పేరు సుపరిచితమేని అనుకుంటున్నా. మంచి కష్టజీవి అండి. ప్రతినిత్యము, ప్రతి సమయము, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి మాసము ప్రజల కోసం నిత్యం కష్టపడే ఆయనను ఒక ముసలామె, అబ్రహాం లింకన్ అంటే అమెరికా ఉపాధ్యక్షుడు కదా, ఆయన కలవాలంటే దాదాపుగా అపాయింట్మెంట్ కావాలి. మనం కూడా ఏదైనా అధికారులను కలవాలన్నా, ఒక సీఎంను కలవాలన్నా, పిఎంను కలవాలన్నా, ఏదైనా ఎవరైనా కలవాలనుకుంటే కూడా ముందుగా ఆయనతో అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా అబ్రహాం లింకన్ గారితో కలవడానికి ఆ బామ్మ చాలా కష్టపడి అపాయింట్మెంట్ తీసుకెళ్ళింది. తీరా చూస్తే ఎందుకు ఈమె కలిసింది, కలువటకి ఇంత ప్రయాసపడుతుంది అని విచారిస్తే ఏమీ లేదంట. అసలు ఎందుకు లేదంటే నిత్యం కష్టపడే అబ్రహాం లింకన్ గారికి కొన్ని అభిరుచులు ఉంటాయి కదా, వాటిని ఆమె జ్ఞాపకం చేసుకొని ఆయన కోసం ప్రత్యేకంగా ఒక వంట చేసుకుని ఆయన క్యాబిన్లో ఉన్నప్పుడు, ఆయన ఛాంబర్లో ఉన్నప్పుడు ఒకరోజు సెక్యూరిటీని అడిగి వేడుకొని, అయ్యా మరి అయ్యగారిని కలవాలి, నేను ఇట్లా అపాయింట్మెంట్ తీసుకున్నాను అంటే, వాళ్ళు ఎందుకు తీసుకున్నామమ్మా, ఏం పని ఉంది అంటే, ఏం లేదండి నేను సార్ని కలుస్తుంది, సార్తో మాట్లాడుతా అంటే, సరే తీసుకున్నారు కదా వెళ్ళండి అని ఆ సెక్యూరిటీ సిబ్బంది అంతా ఆ బామ్మగారిని లోపలికి పంపించేసినారు. పంపించిన వెంటనే అబ్రహాం లింకన్ గారు లేచి నిలబడి, అమ్మ నమస్కారం అండి, మీకు ఏం సాయం కావాలి, మీరు ఇంత దూరం వచ్చినారు అని అడిగితే ఆమె ఒక మాట అనిందంట, నాకేం సాయం వద్దండి, మీకోసం ఒకటి తెచ్చాను నేను, వాటిని మాత్రమే మీరు తినండి చాలు, ఎందుకంటే నిత్యం కష్టపడుతుంటారు కదా, ఈ చిన్న వంట అంటే నీకు ఇష్టమైనది నేను నీకు ఒక బహుమతిగా తెచ్చానండి, తినండి అంటే ఆయన వెంటనే లేచి కళ్ళ నిండా నీళ్లు తీసుకుని, అమ్మ మీరు ఎంత బాగా జ్ఞాపకం పెట్టుకున్నారు నన్ను, అసలు ఎంతోమంది నాతో సహాయం కావాలని వచ్చేవారే కానీ వాళ్ళు పనులు మిగిల్చుకొని వెళ్ళిపోతున్నారు కానీ నా గురించి ఎవరు ఇంత పర్సనల్గా ఆలోచించలేదు, మీరు ఆలోచించి నాకు ఇష్టమైన వంటలు తెచ్చారు కదా, అందరికి నిజంగా నేను మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నానమ్మా, థ్యాంక్స్ బామ్మ, థ్యాంక్స్ అనుకుంటూ ఆయన అన్నాడట. అసలు ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆరాధన విషయంలో కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన విన్నపాలు, ప్రార్థనలు ఇవన్నీ తీసుకురాకూడదు. ఎందుకంటే దేవునికి ఇష్టమైనది ఏంటంటే మన హృదయము అర్పించడం. ఎప్పుడు దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, యెహోవా కునుగడు నిద్రపోడు, మన కోసం ఎప్పుడు ఆయన ప్రయాసపడుతూ ఉంటాడు. కాబట్టి మనము ఈ ఆదివారం సమయంలో సంఘస్థులతో ఈ పరిశుద్ధ సహవాసంలో కలిసి దేవుణ్ణి మనము ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన అనాది సంకల్పమును మన కొరకు ఏర్పరిచిన వాటిని అన్నిటిని జ్ఞాపకం చేసుకుని మనం కృతజ్ఞతలు మాత్రమే చెల్లించాలి దేవునికి. మన రక్షణ ఎలా జరిగింది అంటే ఆయన పరిశుద్ధమైన రక్తంతో జరిగింది కదా, ఆయన పరిశుద్ధ కలువరి శిలువలో ఆయన రక్తం చేత మనల్ని కడిగి విమోచించినందుకు కృతజ్ఞతలు చెల్లించాలి. కానీ మన విన్నపాలని ఆరాధనలో ఎప్పుడు మనం మాట్లాడకూడదు. అసలు ప్రార్థిస్తున్నాం తండ్రి, అడిగి వేడుకుంటున్నాం తండ్రి అని ఎప్పుడు ఈ ఆరాధన సమయంలో ఎప్పుడు అలాంటిది చెప్పకూడదు. ఇప్పుడు కూడా అబ్రహాం లింకన్ గారికి ఇష్టమైన వంటను ఆ బామ్మ జ్ఞాపకం పెట్టుకుని మరీ తెచ్చి ఆయన చేత మెప్పు పొందింది. మనమైతే దేవునికి ఇష్టమైనది ఏంటంటే
మన సజీవ యాగముగా అర్పించే బలి అర్పణ అంటే మన సంపూర్ణ హృదయముతో అర్పించే అర్పణ కాబట్టి అది ఆయనకి చాలా ప్రీతికరమైనది, చాలా ఇష్టమైనది. దాన్ని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకు అర్పించాలి. ఈ కీర్తన భాగంలో అంతటి ఈ కీర్తన 150వ కీర్తన మనం ధ్యానించే అంశం కాబట్టి ఒక 4 అంశాలు చెప్పి మనము ఆరాధనలోకి ముందుకెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ ఏమంటే దేవుణ్ణి ఎక్కడ స్తుతించాలి, దేవుణ్ణి ఎక్కడ స్తుతించాలి. రెండవ పాయింట్ ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభువాని అసలు ఎందుకు స్తుతించాలి, రెండవ పాయింట్. మూడవ పాయింట్ ప్రభువుని ఏ విధంగా స్తుతించాలి, ఎట్లా పడితే అట్లా స్తుతించకూడదు, ఏ విధంగా స్తుతించాలి. నాలుగవ పాయింట్ ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఎవరు స్తుతించాలి అనే మాటను ఈ 4 అంశాలను టకటగా చెప్పుకొని ఆరాధనలోకి ముందుకు వెళ్ళిపోదాం. ప్రభువుని ఎక్కడ స్తుతించాలి అంటే కీర్తన గ్రంథము, అదే కీర్తన గ్రంథమే, అదే 150వ అధ్యాయమే మొదటి వచనం ఏమని చెప్తుంది తెలుసా? యెహోవాను స్తుతించుడి. ఎవరిని చదవాలి? ఆయన పరిశుద్ధ ఆలయమునందు. ఎక్కడ స్తుతించాలంట? ఆయన పరిశుద్ధ ఆలయమునందు స్తుతించుడి. దేవుని స్తుతించాలని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడ స్తుతించాలి? మన మొదటి పాయింట్ కూడా అదే కదా. ప్రభువుని ఎక్కడ స్తుతించాలంటే వాక్యం అంటుంది ఆయన పరిశుద్ధ ఆలయమునందు ఆయన్ని స్తుతించాలి. పరిశుద్ధ ఆలయమునందు ఆయన స్తుతించాలి. ఆ స్థుతిలో ఆయన వ్యక్తిగత పరిశుద్ధతను బట్టి దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చినందుకు ఆయన్ని బట్టి మనం స్తుతించాలి. ఆయనను ఆరాధించుటకు ప్రజలు ఎక్కడ కూడుకుంటారో అక్కడ స్తుతించాలి. ఎక్కడ కూడుకున్నారు? ఇప్పుడు మనం అందరము ఎక్కడ కూడుకున్నాం? మందిరంలో కూడుకున్నాం, పరిశుద్ధ ఆలయంలో కూడుకున్నాం. అంటే ఇది ఆరాధన స్థలం, ఇక్కడ స్తుతించాలి. దావీదు గారి లెక్కల ప్రకారం ఎక్కడ స్తుతించాలి? యెరూషలేము దేవాలయమునందు స్తుతించాలి దేవుని. కానీ ప్రభువారు మనకు కూడుకునే మందిరం ఇక్కడే మరి మనకు దయచేసాడు. ఏంటి ఈ మందిరంకు? తిమోతి గారు అంటారు మొదటి తిమోతిలోన 3:15 ఏమంటున్నాడు అంటే మందిరాన్ని గురించి ఇది జీవము గల దేవుని సంఘము అని అంటున్నాడు. జీవము గల దేవుని సంఘమునందు మనం అందరూ కూడుకుని అక్కడ దేవుని స్తుతించాలని మరి వాక్యం సెలవిస్తుంది. జీవము గల దేవుని సంఘము అంటున్నాం కదా. ఇందులో దేవుని రక్తం చేత కడగబడిన వారందరూ ఇక్కడ కూడుకుంటారు. అందరు కలుసుకుంటారు, కలుసుకుని కూడుకుంటారు. కలుసుకుని ఏం చేయాలా? ఏ సిస్టర్ మీ చీర ఎంత, ఈ పట్ట బాగుందా, ఎన్ని వేలు పడింది, ఇవి మనం కలుసుకొని మాట్లాడుకోవాల్సింది పరిశుద్ధ ఆలయం నందు. లేదా ఏం బ్రదర్ ఈ ఫోన్ ఎంత, ఈ బైక్ ఎంత, ఎంత నడుస్తుంది అని ఇవే మనం మాట్లాడుకోవాల్సింది. పక్కన తిరిగి తలదిప్పుకుంటూ వారిని వీరిని మాట్లాడటం కాదు. మనం ఇక్కడ ఈ జీవము గల దేవుని సంఘంలో కూడుకున్నది. మనం ఎందుకు కూడుకున్నామంటే దేవుణ్ణి కలుసుకోవడానికి ఈ జీవము గల దేవుని సంఘంని మనందరం కలుసుకున్నాం. కాబట్టి ఈ మందిరంలో దేవుని మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇంకా కీర్తన 100 అంటే 100వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తుందో తెలుసా? మనము కూడుకుని దేవుని స్తుతించడమే కాదు, మనము దారి వెంట వచ్చుచు ఆ గుమ్మంలోకి ప్రవేశించినప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలంట. 100వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. కృతజ్ఞతార్పణలను చెల్లించుచు ప్రభువు యొక్క దేవుని సంఘములోకి ఆయన గుమ్మములోకి ప్రవేశిస్తూ ఏమని ఉండాలంట? కీర్తనలు పాడుతూ ఉండాలంట. మనం ఇక్కడికి వచ్చినా కూడా కొంతమంది నోరు తెరవరు, పాటలన్నీ తెలిసినవే పాడినా కూడా నోరు తెరచరు. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడు? దేవుని స్తుతించే పనిలో దేవుని సంఘంలోకి ఎంటర్ అయ్యే ముందే మీరు కీర్తనలు పాడుచూ రావాలంట. ఎంతో సంతోషం దేవుని స్తుతించడానికి, దేవుని కలుసుకోవడానికి ఆ విధంగా చేయాలి. రెండవ అంశం, ప్రభువును అసలు ఎందుకు స్తుతించాలి?
ప్రభువుని ఎందుకు స్తుతించాలి? మొదటి అంశం చూసాం కదా, ఎక్కడ స్తుతించాలన్నాము? ఆయన పరిశుద్ధాలయమునందు ఆయనను స్తుతించాలి. రెండవది, ఎందుకు స్తుతించాలి దేవుని అసలు అంటే, ఆయన గొప్పదనాన్ని బట్టి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి మనం ఆయన స్తుతించాలి. దావీదు గారు ఒక మాట అంటారండి, 139 కీర్తన 14 వచనము అంటాడు, దేవా నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు ఏం పుడుతుంది అన్నాడు దావీదు? భయము పుడుతుంది, మళ్ళీ ఆశ్చర్యము పుడుతుందంట. మనం పై రూపాన్ని మాత్రమే చూస్తాం కదా, కానీ కొన్ని సందర్భాల్లో రోడ్ యాక్సిడెంట్లో చూడండి, అసలు శరీరాలు చితికిపోయినాయి. వాటిని చూడడానికి కూడా మనకు ఒకసారి భయం అనిపిస్తుంది, పట్టుకోవడానికి కూడా భయం అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది, అప్పుడు నిజంగా అందరికి గుర్తొస్తాడు దేవుడు అనిపిస్తుంది. అంటే నేను కూడా మొన్న వచ్చేటప్పుడు ఇక్కడ నెట్టకాల దగ్గర ఒక పిచ్చాయన బాగానే మాట్లాడతాడు, కానీ ఆయనకి చుట్టూ బంధువులు ఎవరు లేరు. అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు, సడన్గా కారు చాలా స్పీడ్లో గుద్దేసింది. గుద్దడంతో ఆయన పాపం వెళ్ళకిలా పడిపోయి చెయ్యి కట్ అయిపోయిందండి. చివరి భాగం, చివరి అంటే ఆ తోలు దానికి అటాచ్మెంట్ ఉంది. నాకు అనిపించింది, బాగా దేవా, దేవుణ్ణి ఆ టైంలో ఖచ్చితంగా మనం అనుకుంటాం. అసలు ఇప్పుడున్న వైద్యులు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు. ముక్కు ప్రాబ్లం వస్తే ముక్కు డాక్టర్ దగ్గరికి, చెవి డాక్టర్ వస్తే చెవి డాక్టర్ దగ్గరికి, కిడ్నీల ప్రాబ్లం వస్తే కిడ్నీల డాక్టర్ దగ్గరికి, మరి బ్రెయిన్కి సంబంధించిన డాక్టరు, గుండెకి సంబంధించిన డాక్టరు, నరాల డాక్టరు, రక్తం తక్కువైతే డాక్టర్. వీటికన్నిటికీ డాక్టర్లు వేరువేరుగా శాస్త్రులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు. అయితే వీటిని అన్నిటిని కలిగజేసిన దేవుడు ఇక్కడే. అందుకే అంటున్నాడు దావీదు గారు, ఆయన ఏమంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడక నాకు భయమును ఆశ్చర్యమును. ఆశ్చర్యం ఎప్పుడు? అసలు మన సంగతులకు మించి జరగరానిది జరిగినప్పుడు, అంటే ఆ ఊహలకు మించినది జరిగినప్పుడు మనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తాం. అందును బట్టి దేవుని స్తుతించాలి. ఎందుకు? దేవుడు మనల్ని కలిగజేసిన విధమును నిజంగా అందును బట్టి స్తుతించాలి. మరొక పాయింట్ ఏమంటే, మెస్సియా దేవుడు తన కుమారుని మన పాపముల నిమిత్తము, మన భారమును మోయుటకు, మన పాపాలను తీసివేయటకు ఆయన పంపించినందుకు దేవుని స్తుతించాలి. మన ప్రతి అవసరాన్ని తీర్చే మంచి కాపరిగా ఉన్నందుకు దేవుని స్తుతించాలి. తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపపడే మనస్సు మనకు కలిగి ఆయన పాప క్షమాపణ ఇచ్చే దాన్ని బట్టి మనము స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటే 3 అంశాలు. ఒకటి, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యము. కీర్తన 22:1-14 కూడా ఏమన్నదంటే, దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడంట? మన పాపముల నిమిత్తము. ఏమయ్యాడో ఆ 22వ అధ్యాయం 1-14 వరకు చాలా క్లియర్గా ఉంటుంది. ఆయన ఎంత నలిగిపోయాడు, ఎంత బాధపడ్డాడు, ఎంత శ్రమ పెట్టబడ్డాడు అనే విషయాలు ఆ 22వ అధ్యాయం నిజంగా అది వర్ణన చూడండి ఒకసారి, చాలా బాధ అనిపిస్తుంది. అది ఎందుకంటే మన కొరకు. అందరిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. 3వ అంశం, ప్రభువును ఏ విధంగా స్తుతించాలి? ఒక్కోసారి ఏ విధంగా స్తుతించాలంటే, ఒక్కోసారి ఇక్కడ మ్యూజిక్ కొట్టే వాళ్ళు లేకపోతే దాని కోపం వస్తుంది కదా, ఏందబ్బా ఇంత ప్రాక్టీస్ చేసుకొచ్చిన పాట, కొట్టే కిరణ్ లేడు, సింహం లేడు, ఇతర ఎవరు లేరని బాగా కోపడుతున్నారు. నిజంగా పాత నిబంధన గ్రంథంలో ఆ 150వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం ఒకసారి గట్టిగా చదవండి. మీకు ఏ విధంగా స్తుతించాలో బూరధ్వనితో ఆయనను దేవుని స్తుతించుడి. స్వరమండలము అంటే మన పాటలతోనూ గట్టిగా దేవుని స్తుతించుడి. సితారతోనూ మ్యూజిక్ ఆయనను స్తుతించుడి అని ఉంది. 3వ అధ్యాయం నుంచి 5వ వచనం వరకు ఈ రీతిగా ఉంది. ఆ టైంలో, అప్పటి కాలంలో పాత నిబంధన భక్తులు పాత నిబంధన కాలంలోన ఆయన్ని ఏ విధంగా స్తుతించేవారంటే ఈ విధంగా స్తుతించేవారు. ఎలా స్తుతించేవారంటే
బూర ధ్వనితో మ్రోగు తాళములతో ఆయన స్తుతించేవారంట. తంబురతోను నాట్యముతోనే స్తుతించేవారు. తంతి వాద్యములతోనే పిల్లల గ్రోగుతోనే ఆయన స్తుతించేవారు. మరి మనము అట్లా స్తుతించాలి అని కంటే దేవుడు ప్రభువారు సెలవిస్తున్నారు. ఏమైనా సెలవిస్తున్నారంటే మీరు ముఖ్యంగా ఆ మ్యూజిక్ లేకున్నా పర్లేదు కానీ మీ ఆత్మతో సత్యమతో అంటే స్తుతించాలి దేవుని అని. ఎందుకంటే జీవం గల దేవుని సంఘములో జీవము దేవుడు మనకు దయచేశారు కాబట్టి, మనము జీవం కలిగి ఉన్నాం కాబట్టి మన జీవ స్వరములతోన దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పుడు ఆ కీబోర్డ్ ఉంది, అక్కడ సీమన్ బ్రదర్ లేడు, అక్కడ కిరణ్ బ్రదర్ లేడు, అవి మోగుతున్నాయి చూడండి, మోగు. ఎందుకంటే వాటికి జీవం లేదు. కానీ ఎవరికి ఉంది ఈ సంఘంలోన జీవం అంటే దేవుడు దయచేశాడు కదా మనకి జీవము, మనకున్నది. కాబట్టి మన నాలుకలతోనూ మన స్వరముతోనూ ఆత్మ పూర్ణునిగా సత్యముగా దేవుణ్ణి స్తుతించాలి. ఆ విధంగా దేవుణ్ణి స్తుతించాలి. ఏ విధంగా స్తుతించాలంటే జీవం గల మీ స్వరాలతోన దేవుని స్తుతించాలి. అవి లేకున్నా పర్లేదండి, కానీ మీ నోర్లు తెరిచి ఖచ్చితంగా దేవుని స్తుతించాలి. అదే కీర్తనకారుడు అనే మాట 3:15లో ఆ కాలంలో అలా చేసేవారు. అయితే ఇప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలి. ఎందుకు? దేవుడు ఆత్మస్వరూపి కనుక. మళ్ళీ చివరి పాయింట్, ప్రభువును యేసుక్రీస్తు వారిని దేవుడిని ఎవరు స్తుతించాలి? ఎవరు స్తుతించాలి? అదే అధ్యాయము 6వ వచనం చదవండి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఎవరు స్తుతించాలంట? సకల ప్రాణులు. సకల ప్రాణులు అంటే ఏంటి? భూమి మీద అయితేనేమి, ఆకాశంలో అయితేనేమి, ఆ పర్వతాలు అయితేనేమి, ఆ శిఖరాలు అయితేనేమి, ప్రతిదీ దేవుని స్తుతించాలి. ఇందాక పాడుకున్నాం కదా, వేలాది నదులన్నీ మీ మహిమను బలమును కీర్తించుచున్నవి దేవాన్ని పాడుకున్నాం కదా. ఆ రీతిగానే సకల ప్రాణులు దేవుని ఆరాధించాలి. భౌతికంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా మనం మన పెదవులతో ఆత్మతో సత్యముతో ఆరాధించే బద్దులమై ఉన్నాం. ఇది లైవ్ వర్షిప్ కాదు, లైఫ్ వర్షిప్. లైవ్ వర్షిప్ అంటే పైకి చూస్తుంటారు కదా, ఆ విధంగా ఆరాధించడం అంటే అబద్ధ ఆరాధన. లైఫ్ వర్షిప్ జీవంతో కూడుకున్నది ఆరాధన చేయలేదు. దేవుడు అదే కోరుకునేది. పాత నిబంధన గ్రంథంలో కొన్ని వచనాలు ఉన్నాయి. నేను బలులు, ఎడ్లను, మేకలను ఇవి కాదు నేను తీసుకునేది, మీ హృదయము, పరిశుద్ధమైన హృదయమును మీరు అర్పిస్తే చాలని దేవుడు అంటాడు. అందుకే రక్షింపబడిన వారందరూ, యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో విమోచించబడిన వారందరూ, రక్షణ పొందిన వారందరూ స్తుతించాలి. ఎవరు స్తుతించాలంటే వీరందరూ స్తుతించాలి. ఎందుకంటే 103వ కీర్తన 12వ వచనం ఏమని చెప్తుందో తెలుసా? మన పాపాలను ఏ విధంగా చేశాడంటే ఆయన తూర్పు పడమర ఎంత దూరమో, ఎస్, తూర్పు పడమర ఎంత దూరమో మనకు మన పాపములకు అంత దూరం గ్యాప్ పెంచేసినాడు దేవుడు. అంటే ఎందుకు చేసినాడంటే ఆ పాపముల నుండి ఆయన పరిశుద్ధ రక్తము చేత కడగబడినందుకే ఆ పాపాలు మన నుండి అంత దూరంగా ఉండిపోయాయి. లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైన దేవుని ఆరాధించడం. కాబట్టి మనం ఈ వచనాలను చూసాం కదా, దేవుని గొప్పతనాన్ని ఇప్పుడు చూసాం కదా, దేవుని ఎలా స్తుతించాలో చూసాం, ప్రభువుని ఎందుకు స్తుతించాలో చూసాం, ప్రభువుని ఏ విధంగా స్తుతించాలో చూసాం, ప్రభువును ఎవరు స్తుతించాలి అనే వాటిని చూసాం. ప్రభు సంఘంలో ప్రభు రక్తం చేత కడుగబడిన వారందరూ, రక్షణ పొందిన వారందరూ కూడా ఆయనను స్తుతించే బద్దులమై ఉన్నాం. అందుకే మరొకసారి ఆ 150 కీర్తనను మరొకసారి చదివి ఆరాధనలోకి వెళదాం. స్తుతి యొక్క గంభీరమైన ముగింపు. యెహోవాను స్తుతించుడి,
ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ప్రభువుని ఎక్కడ స్తుతించాలంటే ఈ వచనం, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించే బద్దులమై ఉన్నాం. వ్యక్తిగతంగా మనం స్తుతిస్తూ ఉంటాం ప్రతిరోజు. మళ్ళీ ఆరాధనలో అంటే ఆదివారం పూట పరిశుద్ధ సహవాసంలో కూడుకుని ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించే బద్దులై ఉన్నాం. మళ్ళీ ప్రభువుని ఎందుకు స్తుతించాలి అంటే ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించాలి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయన స్తుతించాలి. మళ్ళీ ఏ విధంగా స్తుతించాలి? బూరధ్వనితో ఆయన స్తుతించాలి అంటుంది. మనమైతే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలని మరొక చోట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు చెప్పారు. ఎవరు స్తుతించాలి? సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి అని అంటుంది. మరి ఇప్పుడు మనం చూసిన అంశాలన్నిటిని బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాం. మరి మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి, గంభీర ధ్వని తాళములతో ఆయన స్తుతించుడని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిశుద్ధ రక్తములో మనందరినీ కడిగి పవిత్రపరిచి, ఇదిగో ఆ పడమటికి ఆ తూర్పుకి ఎంత దూరంగా ఆ వ్యత్యాసం ఉన్నదో, చీకటికి వెలుగుకి అంత వ్యత్యాసం ఉన్నది. చీకటిలో ఉన్న వారిని వెలుగుకి నడిపించిన దేవునికి మనం ఈ దినాన ఈ సమయాన ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాం. కనుక అందరూ లేచి నిలబడినట్లయితే దేవుణ్ణి స్తుతించుకుందాం. ఆయన పరిశుద్ధాలయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఈ మాటలన్నీ ఈ వినుగుడు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. కృప మన అందరికీ దయచేయుగాక. ఆమేన్. మరి కనుక ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఆరాధన సమయంలో పోగొట్టుకోకుండా సన్నిధిలో మనము నిలిచి ఉందాం. త్రియేక దేవుడైన యెహోవాను స్తుతించండి. త్రియేక దేవుడైన యెహోవా కెరూబులు సెరాఫులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండును. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండును. ఈ
నా శాపము కాసిన రక్షణతో వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములను చేసినావే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములను చేసినావే. ఈ
దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి 37వ కీర్తన 10వ గీత వాక్యాన్ని అందరం కలిసి చదువుకొని దేవుని మాటలు ధ్యానిస్తాము. 470వ పేజీ కీర్తనల గ్రంథము, 470వ పేజీ కీర్తనల గ్రంథము, 37వ కీర్తన 10వ గీత వాక్యాన్ని అందరం కలిసి చదువుకొని దేవుని మాటలు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవచ్చు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన వారి సమగ్రకపోవచ్చు. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవుడు, తండ్రి కుమారులు ఒకరై ఉన్నారు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడు అని నిన్ను స్తుతిస్తూ, నీ బలము చేత నీ పరిశుద్ధ ఆలయమునకు మమ్మల్ని నడిపించినందులకే స్తోత్రాలు. మా పాప శిక్షను మమ్మల్ని విడిచిపెట్టదు, మా పాపములకు ప్రాయశ్చిత్తముగా మా శిక్షనంతటిని నీ శరీరమందు భరించి దేవా నిన్ను సేవించుటకు మా పట్ల ఉంచుతున్న కృపకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా ఈ భాగ్యమునకు కారకుడకు మీరేనని మేము దేవానిను ఆరాధిస్తూ ఈ లోకములో నీకు సాక్షులముగా జీవిస్తున్న కారణం మాకంటిన ఇహలోక మాలిన్యం అంతటి నీ నోటి మాటల చేత కడిగి మమ్ములను పవిత్రపరచు. నీ శరీరములకు సాదృశ్యమైన రొట్టెను తింటూ నీ రక్తములకు సాదృశ్యమైన ద్రాక్షారసం కావాల్సిన యోగ్యతలు అర్హతలు మాకు దయచేసి ఇంకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు దీవెనామమున ప్రార్థించి వేడుచున్నాము దైవతంగా. ప్రియులరా, మరి ఈ కీర్తనలోని వచనాలను మనం ధ్యానిస్తూ ఉన్నాము. 2021 సంవత్సరానికి సంఘానికి ప్రభు ఇచ్చిన వాగ్దానం కూడా ఈ కీర్తనలోనే ఉంది. 37వ కీర్తన 4వ గీత వాక్యం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన మా హృదయ వాంఛలను తీర్చును. నెలకు ఒక అంశము ఈ కీర్తనలో నుండి మనం ధ్యానిస్తూ ఉన్నాము. మరి ఈ మాసంలో భక్తిహీనులను గురించి మనం ధ్యానిస్తాం. పిల్లరా, భక్తిహీనులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం ఎన్నో విషయాలు చెప్తుంది భక్తిహీనులు ఎవరు. అయితే భక్తుడైన దావీదు జీవిత అనుభవాలను మనం ధ్యానిస్తూ ఉన్నాము. దావీదు దృష్టిలో భక్తిహీనులు ఎవరు అని అంటే దావీదు 3 లక్షణాలు చెప్తున్నాడు. భక్తిహీనులు అంటే ఇట్లుంటారు అని 3 విషయాలు చెప్తున్నాడు. ఆ 3 విషయాలని మనం పరిశీలన చేసుకొని మనలో ఏదైనా భక్తిహీనత ఉన్నదేమో దాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యముగా వాళ్ళలో చేయవలసింది. మొదటిగా మనం చూసినట్లయితే ఎవరు భక్తిహీనులు అని ఆలోచన చేస్తే వారికి ఉన్న ఒక లక్షణం గురించి భక్తుడు అంటున్నాడు. చూడండి, 21వ గీత వాక్యం చదవండి. అది ఎవరంట భక్తిహీనులు? ఆయన తన జీవితం అంతా అనేకులను పరిశీలన చేసి కనిపెట్టింది. ఆయన నేర్చుకున్నది, ఆయన తెలుసుకున్నది ఏంటి అంటే భక్తిహీనుల ప్రవర్తన ఎట్లుంటుందంట. వాళ్ళు అప్పులు చేస్తారు, అయితే అప్పులు ఏం చేయాలంట? తీర్చరు. అప్పుకి భిక్షానికి మధ్య వ్యత్యాసం ఏంటి? అప్పుకి భిక్షానికి మధ్య వ్యత్యాసం ఏంటి చెప్పాలి. దేన్ని భిక్షం అంటారు, దేన్ని అప్పు అంటారు? భిక్షం అంటే తిరిగి ఇస్తాడా? ఇస్తామా?
భిక్షం అడిగేవాడు కూడా ఎట్లా అడుగుతాడు వాడు? నేను మళ్ళీ ఇస్తానయ్యా నీకు, నాకు ఇయ్యని అడుగుతాడు. అప్పు అనేది ఏంటంటారు? తిరిగి ఇవ్వకుండా ఉండేదాన్ని అప్పు అంటారా? కాదు కదా. తిరిగి చెల్లించేదాన్ని అప్పు అంటారు. చెల్లించని దాన్ని భిక్షం అంటారు. చెల్లించవలసిన అవసరం లేని దాన్ని భిక్షగానికి ఇచ్చి మళ్ళీ వాళ్ళ నుండి మనం ఆశపడతాము. అడుగుతాం భిక్షగాన్ని, నీకు అప్పుడు అది వేసి ఇప్పుడు ఇది వేసి తే అని. ఎవరిని అడుగుతాము? ఎవరికైతే అప్పు ఇచ్చింటామో అని అడుగుతాం. పలానప్పుడు అది ఇచ్చినాం, పలానప్పుడు ఇది ఇచ్చినాం అనే లెక్కలు అడుగుతాం. అయితే దావీదు భక్తుడు అంటున్నాడు చూడండి, ఎవరు భక్తిహీనులు అంటే ఆయన జీవిత కాలంలో ఆయన మనుషులను బాగా గమనించి వారి ప్రవర్తన చూసి కనిపెట్టి తెలుసుకున్నది ఏంటి అంటే కొందరు అప్పులు చేయడానికి వెనుకడిగారు. ఏం చేయడానికి? అప్పులు చేయడానికి. అప్పులు చేయడానికి ఊళ్ళో ఊరుతూ ఉంటారు. వీళ్ళు అప్పు చేయడానికి వాళ్ళకి అవసరం ఉండాల్సినది. మామూలుగా ఎప్పుడు అప్పు చేస్తాం మనము? ఏదైనా అవసరం ఏర్పడితే, అంటే మన శక్తికి మించినది. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అప్పులు చేస్తాం, ఇల్లు కట్టుకునేటప్పుడు అప్పులు చేస్తాం, అనారోగ్యం ఏమైనా వస్తే అప్పులు చేస్తాం, లేదు పిల్లల పెద్ద చదువులు, ఉన్నత విద్యాభ్యాసాలు, హైయర్ ఎడ్యుకేషన్, వేలు లక్షలు ఖర్చు అవుతాయంటే అట్లాంటి వాటి కోసం అప్పులు చేస్తాం. అయితే ఈ భక్తిహీనులు అప్పు చేయడానికి కారణం ఏది ఉండదు. ఏ కారణం ఉండదు. అవతల దగ్గర డబ్బులు కనపడితే వీరికి అవసరాలు గుర్తుకొస్తాయి. ఎప్పుడు అవసరాలు గుర్తుకొస్తాయి? అవతల దగ్గర డబ్బులు కనపడితే. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఎట్లా చేసేదో మీ దగ్గర డబ్బులు కొంచెమన్నా కొట్టేయాలి. రకరకాలు చెప్తుంటారు అన్నమాట. రకరకాల కారణాలు, రకరకాల అవసరాలు. అంటే అవతల వానికి జాలి కలిగే విధంగా ఫస్ట్ కథలు వినిపిస్తారు. వాడు పడలేదనుకో వారికి ఆశలు చూపించడం మొదలు పెడతారు. ఏమని? అన్న 2 రూపాయలు వడ్డీ ఇస్తానన్నా, 3 రూపాయలు వడ్డీ ఇస్తానన్నా, 5 రూపాయలు వడ్డీ ఇస్తానన్నా, ఇట్లా ఏదో ఒక విధంగా అవతల వ్యక్తిని ఏమార్చి చేంజ్ చేస్తారు. అంతో ఇంతో వాళ్ళ దగ్గర గుంజుతారు. అయితే వాళ్ళు ఏం చేయాలంట? అప్పు కట్టేదే. అప్పు కోసం వాడు ఎన్ని మాటలైన చెప్తాడు. అప్పు ఇప్పించుకోవడం కోసం ఎన్ని మాటలైన చెప్తాడు. ఎందుకు? వారి హృదయంలో ఏమి లేదు, వారి మనసులో ఏం లేదు, తిరిగి చెల్లించాలనే ఆలోచన లేదు. కాబట్టి వాడు ఎన్ని కథలైనా చెప్తాడు, ఎన్ని మాటలైనా చెప్పి అప్పు చేస్తాడు. వీళ్ళ భక్తిహీనుల గురించి వారు అప్పు చేయడానికి భయపడరు కానీ తిరిగి కట్టడానికి ఇష్టపడరు అని ఒక భక్తులు. అప్పు చేయడానికి ఏం చేయాలంటే భయపడరు, కట్టడానికి కూడా ఇష్టపడరు. ఏమి ఇష్టం ఉండదు అంటే వాళ్ళకి? అప్పు కట్టడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎట్లా ఎగరగొట్టాలా చూస్తూ ఉంటాం. ఎగరగొట్టడానికి ఎన్ని కథలైనా చెప్తాం. ఎవరు భక్తిహీనులు అంటే దావీదు అంటున్నాడు, ఒకటే మాటలో చెప్పేస్తున్నాడు. ఏమని? ఎవడైతే అప్పులు చేసి తిరిగి కట్టకుండా ఉంటాడో, అప్పులు చేసి తిరిగి కట్టకుండా ఉంటాడో వాడే భక్తిహీనుడు అని. వాడే భక్తిహీనుడు. దావీదు కూడా తన దీన స్థితిలో, తన ఇరుకులలో, తన ఇబ్బందుల్లో, తన సమస్యల్లో కొందరి సహాయం తీసుకున్నాడు. సహాయమే అన్నాడు కానీ అప్పు ఇవ్వండి అని అడగల. ఎందుకు అని అంటే తన పరిస్థితి ఏమవుతుందో అగమ్య గోచరము. చాలా ఇరుకులు, చాలా ఇబ్బందులు. అందుకే తిరిగి ఇస్తాను అని ఎవరిని అడగలేదు. ఏదో మీకు తోచింది నాకు సహాయం చేయండి అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు 2వ వచనంలో చదువుకుంటే, కర్మేలులోని మాయోను నందు ఆస్తిగా వాడొకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు.
అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేల్లో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. 4వ వచనం. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారు చెప్పాడు, మీరు కర్మేల్లో నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతులతో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమును గాక అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేల్లో ఉన్నంతకాలం వారు ఏది పోగొట్టుకోలేదు. నీ పనివారిని నీవు అడిగినట్ల వారు అలాగూ చెప్పారు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. గొర్రెల బొచ్చు కత్తిరించడం అంటే వాళ్ళకు పండగ. దావీదు అక్కడ ఏమంటున్నాడు? శుభదినము అన్నాడు. ఏంటంటే అది శుభదినం. ఇక్కడ మనకు పంటలన్నీ వచ్చినాక ఒక పండగ చేస్తారు. పంటలన్నీ కల్లానికి వచ్చిన తర్వాత ఇంటికి చేరిన తర్వాత ఒక పండుగ చేస్తారు. ఏది? సంక్రాంతి పండుగ. అట్లే వాళ్ళు కూడా ఈ గొర్రెల బొచ్చు కత్తిరించడం, అప్పటికి పంటలన్నీ ఇంటికి చేరుతాయి. ఆ దేవుడు ఆ సంవత్సరం అంతా వాళ్ళకి ఇచ్చిన సమృద్ధిని బట్టి వాళ్ళు పండగలాగా గొర్రెల బొచ్చుని కత్తిరిస్తారు. వేడుకగా చేసుకుంటారు, సంతోషంగా ఒక ఉత్సవంగా చేసుకుంటారు. ఆ మంచి రోజు, శుభదినం, పండుగ దినం. ఇంకొక మాటలో చెప్పాలంటే మామూలు ఇక్కడ దేవాలయం చేసుకుంటుంటారు కదా, వాళ్ళు అట్లా చేసుకుంటారు. శుభదినాన్ని వచ్చినాం కదా, పండుగ రోజు వచ్చినాం కదా, మేము కష్టాల్లో ఉన్నాం, మాకేదన్నా కనికరం చూపు అన్నాడు. మాకేదైనా సాయం చేయి, మాకేదైనా సాయం చేయాలి. పిల్లరా కేవలము నాబాలును మాత్రమే కాదు, కానీ దావీదు చాలా మందిని అడిగాడు. చాలామంది దావీదుకు సహాయం చేశారు. ఇంకా మనము గమనించినట్లయితే దీనికంటే ముందు మనం ఒకటి చూస్తాం. ఇరవై 22వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 3వ వచనం. తర్వాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏం చేయనని నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీతో నిండామని మోయాబు రాజుతో చాలా మందిని సహాయం అడిగాడు. ఒక నాబాలు గురించి ఎందుకు రాయబడింది అని అంటే, అతడు చేసిన పని దేవునికి నచ్చలేదు కాబట్టి, ఇట్లాంటి పనులు మీరు కూడా ఏమైనా చేస్తారేమో, జాగ్రత్త, నాబాలును మొత్తిన నేను ఇటువంటి ప్రవర్తన కలిగి ఉంటే మిమ్మల్ని కూడా మొత్తుతాను అని హెచ్చరించడానికి దేవుడు రాయించాడు. శుభదినమున నీ దగ్గరికి ఎవడన్నా వచ్చాడు అనుకో, ఏం చేయకూడదు నువ్వు? నాబాలు ఏం చేశాడు? శుభదినమున సహాయం అందిస్తూ ఎవడైనా నీ దగ్గరికి వస్తే ఏం చేయకూడదు? నాబాలులాగా మొరటుగా మాట్లాడకూడదు. మనకి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. పండుగ రోజు వచ్చాడు కదా, పండుగ భోజనం పెట్టాలి. వీడు ఎంత దుర్మార్గుడు అంటే వాళ్ళ కనీసం భూ కూడా పెట్టలే, అంత దుర్మార్గుడు. పిల్లరా దావీదు ఎంతో మంది ద్వారా సహాయం పొందాడు, ఎంతో మంది ద్వారా సహాయం పొందాడు. అయితే దేవుడు తనకు సమృద్ధి ఇచ్చిన తర్వాత వాళ్ళలో ఎవరిని మర్చిపోలేదు. 30వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు 26వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, దావీదు సిక్లగులకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యోధా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల యొక్క నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించాను. బేతేలులోను, దక్షిణ రామోతులోను, యతీరులోను, హరోయేరులోను, షిప్మోతులోను, ఎష్టెమోలోను, రాకాలులోను, ఎరహ్మేలీల గ్రామములలోను, కేనీయుల గ్రామములోను, హోర్మాలోను, హోరోషాములోను, అతాకులోను, హెబ్రోన్లోను దావీదును అతని జనులు సంచరించిన స్థలములన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించాడు. ఏం చేస్తున్నాడు ఇతను? దేవుడు ఇతనికి సమృద్ధి ఇచ్చినాడు. సమృద్ధి ఇస్తే ఏం చేస్తున్నాడు? దేవుడు దండికి ఇచ్చాడని దాచిపెట్టుకున్నాడా?
యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు కదా, ఒక ధనవంతుని పొలం విస్తారంగా పండిందంట. వాడు ఏం చేశాడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించమని దాచుకున్నాడు. దావీదు అట్లా దాచుకున్నాడా? దాచుకోలేదు. ఏం చేశాడంట? ఎక్కడెక్కడైతే తన కష్టకాలంలో తాను సంచరిస్తూ వచ్చాడో ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా ప్రాంతాల్లో ఎవరెవరైతే తనకు సహాయం చేస్తూ వచ్చారో, ఎవరెవరైతే తనకు తన పనివారికి ఆహారం పెడుతూ వచ్చారో, భోజనం అందిస్తూ షెల్టర్ ఇస్తూ వచ్చారో, వాళ్ళలో ఎవరిని కూడా మర్చిపోకుండా అందరికీ ఏం చేశాడంట? భాగం ఇచ్చాడు. దేవుడు తనకిచ్చిన సమృద్ధిలో నుండి, సంపదల నుండి కొంత వేరు చేసి వాళ్ళందరికీ భాగం పంచిపెట్టాడు. అయ్యా, దేవుడు నాకు సమృద్ధి ఇచ్చాడు, నా కష్టకాలంలో మీరు నాకు సహాయం చేశారు, మీ అప్పు నేను తీర్చలేను, ఎందుకంటే డబ్బు ఇవ్వగలేము, కానీ మీకు నా మీద ఉన్న ప్రేమను ఆ ప్రేమకు నేను రుణము తీర్చలేను, ఏదో నా ద్వారా నా చేతనైంది నేను ఇస్తున్నాను, తీసుకోండి మీరు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి పంపించినాడు. ఎవరిని దావీదు మర్చిపోలేదు. అయితే భక్తిహీనుల గురించి ఏమంటున్నాడు ఆయన? భక్తిహీనులు దావీదు ఎక్కడెక్కడ ఎవరిని నేను తిరిగి ఇస్తాను ఇవ్వండి అని అడగల. నాబాల్ దగ్గరికి ఏమని పంపించాడు? అయ్యా, పండగ చేసుకుంటున్నాం, ఏదో మంచి రోజు వచ్చినాం, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, కొంచెం మా పట్ల కనికరము చూపు అన్నాడు. అంటే తిరిగి ఇస్తానని అడగల, ఏదో సహాయం చేయి, నీకు తోచింది మాకు. అందరి దగ్గర ఇట్లే సహాయం అడిగాడు. తల్లిదండ్రులను మోయాబు రాజు దగ్గర తీసుకెళ్ళాడు. దేవుడు నా పట్ల ఏం చేస్తాడో తెలిసే వరకు కొద్దిగా నా తల్లిదండ్రులకు షెల్టర్ ఇవ్వు ఇక్కడ అన్నాడు. అంతేగాని మీకు బాకీ కడతాను, అప్పు తీరుస్తాను, అవి చేస్తాను, ఇది చేస్తాను ప్రామిసెస్ ఏమీ చేయలేదు. అయితే దేవుడు తనకు మేలు చేసిన తర్వాత వాళ్ళు తనకి ఏమేమైతే చేశారో అందుకు తగ్గట్లుగా వాళ్ళందరికీ కూడా ఆయన ప్రతిఫలం చేస్తూ, బహుమానాలు ఇస్తూ, కానుకలు ఇస్తూ వాళ్లకు మేలు చేసినట్లుగా వాక్యం మనం చెప్తాం. ప్రియులరా, భక్తిహీనుల విషయం దావీదు అంటున్నాడు, వాళ్ళు తిరిగి ఇస్తాము అని చెప్పి తీసుకుంటారు. అప్పంటే ఏంటి? తిరిగి ఇస్తామని చెప్పారు. దావీదు ఎవరికి చెప్పలేదు తిరిగి ఇస్తానని, కానీ దేవుడు తనకి సమృద్ధి ఇచ్చినమ్మటే పంపించాడు. భక్తిహీనులు అట్లా కాదంట, మీకు తిరిగి కడతాము అని అప్పులు తీసుకుంటారు, కానీ అప్పు తిరిగి చూడండి. అప్పు తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా చేయవలసింది ఏంటి అంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 28వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగు వానితో. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ దగ్గర డబ్బులు ఉంటే ఏమనకూడదంట? రేపిస్తారని. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? రెండు ఉన్నాయి ఇక్కడ ఈ వచనంలో. 27, 28 రెండు వచనాల్లో రెండు ఉన్నాయి. ఏంటి? అప్పు తీర్చేది ఉంది, అప్పు ఇచ్చేది కూడా ఉంది. రెండు ఉన్నాయి. ఎవడన్నా నేను సహాయం అడగడానికి వచ్చినాడు, అప్పు అడగడానికి వచ్చినాడు, వారికి ఇవ్వడానికి నీ దగ్గర ఉంది, అప్పుడు రేపిస్తానని చెప్పొద్దు అంటున్నాడు. లేదు, ఆల్రెడీ ఎవరో ఒకరి దగ్గర అప్పు చేసావు, వాడు తన అప్పు తీర్చుకొని నిన్ను మాటికి వచ్చి అడుగుతున్నాడు, ఏం నాయన ఎన్ని రోజులు అయింది అని. వానికి తిరిగి కట్టడానికి నీ దగ్గర ఉంది, అయినా కూడా నువ్వేం చేస్తావంట? రేపిస్తా లేక. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి? నువ్వు అప్పు చేసావంటే నీకు సమృద్ధి కలిగిన తోడనే చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ నీ అప్పు తీర్చాలి. కానీ చాలా మంది ఎట్లుంటారు అని అంటే, సమృద్ధి కలిగితే అప్పు తీర్చడం గురించి ఆలోచన చేయరు, జల్సాలు ఎట్లా చేయాలని ఆలోచన చేస్తాం. అరే, నేను ఫలానా వాళ్ళకి అప్పు ఉన్నానే, వాళ్ళ దగ్గర అంత తీసుకున్నాను, వీళ్ళ దగ్గర ఇంత తీసుకున్నాను, నా కష్టకాలంలో వాళ్ళు కాదనకుండా ఇచ్చినారు, వాళ్ళకి తిరిగి నేను కట్టాలి కదా అనే ఆలోచన ఉండదు. ఏం కొందాము, ఏం తిందాము, ఏం తాగుదాము, ఏం కట్టించుకుందాము అంటే వీళ్ళ సుఖము,
వీళ్ళ సంతోషం గురించి ఆలోచన చేస్తుంటారు కానీ, అరే నాకు వాడు అప్పు ఇచ్చినాడు, వాడు కష్టాల్లో ఉన్నాడే, వాడు ఇబ్బందుల్లో ఉన్నాడే, వాడు బాధల్లో ఉన్నాడే, ఈ టైంలో నేను వానికి తిరిగి ఇచ్చినానంటే వాడు ఎంతో సంతోషపడతాడు కదా అని మాత్రం అనుకో. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఎవరి దగ్గరైనా అప్పు చేసావంటే మొట్టమొదట ఏం చేయాలంట? ఆ అప్పు తీర్చాలి. ఆ తర్వాత నీ లగ్జరీస్, ఆ తర్వాత నీ అవసరాలు. అప్పు తీర్చకుండా నీ కథ, నీ వ్యవహారం, నీదే చూసుకుంటే అంటే దాని అర్థం ఏంటి? నువ్వు భక్తుడవు కాదు, నువ్వు భక్తిహీనుడవు అంటున్నాడు దేవుడు. నువ్వు భక్తుడవు కాదు కానీ నీవు భక్తిహీనుడవు. ప్రియమైన వాళ్ళారా, అప్పు చేసిన ప్రతి ఒక్కరూ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సామెతలు 22:7. అప్పు చేయవాడు అప్పించిన వానికి దాసుడు. ఇది తెలుసుకోవాలి. నువ్వు ఒక వ్యక్తి దగ్గర అప్పు చేసావంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఏం చేసుకున్నావు? నువ్వేం చేసుకున్నావు? అతనికి అమ్ముకున్నావు. నువ్వు అర్థమవుతా ఉందా? అప్పు అంటే చూడండి, లోకంలో అప్పు గురించి ఏం మాట్లాడుతున్నారు అది మనకు అవసరం లేదు. దేవుడు అప్పు గురించి ఏం చెప్తున్నాడు అది మనకు కావాలి. దేవుని దృష్టిలో అప్పు అంటే ఏంటి, అప్పు తీర్చడం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, భక్తిహీనత అంటే ఏంటి మనకు అర్థం కావాలి. ఈ లోకంలో ఏది చలామణిలో ఉంది అది అవసరం లేదు మనకు. ఈ లోకం దృష్టి కాదు కావాల్సింది. మిస్పాలో ఇజ్రాయేలీయులు దేవుని సన్నిధికి వచ్చి ఏమన్నారు? యెహోవా నీ దృష్టికి మేము పాపాత్ములము అన్నారు. ఆయన దృష్టికి మనం ఎట్లా ఉన్నాము అది మనం చూసుకోవాలి. ఆయన దృష్టి అంటే అది మనకు ఎట్లా తెలుస్తుంది? ఆయన వాక్యం ద్వారా తెలుస్తుంది. ఏమంటున్నాడు దేవుడు? ఎవడైతే అప్పు చేశాడో వాడు అప్పిచ్చిన వారికి ఏం చేసుకున్నాడంట? తను తాను అమ్ముకున్నాడు. ఏం చేసుకున్నావమ్మా? ఒక వ్యక్తి దగ్గర నువ్వు అప్పు తీసుకున్నావంటే జాగ్రత్త. అప్పు చేయడానికి ఉవ్విళ్ళూరుతు, అప్పు చేయడానికి ఉవ్విళ్ళూరుతు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే చాలా స్పష్టంగా కనపడతాయి ఈ విషయాలు. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవడానికి వచ్చి ఉన్నాడని ఎలీషాకు. తండ్రి అప్పు చేసి చచ్చిపోయాడు. అప్పులోడు ఏం చేస్తున్నాడంట? మీ నాయన అప్పు చేసినాడు, చచ్చిపోయినాడు, ఎవరు తీర్చాలి దాన్ని అని భార్యను అడుగుతున్నాడేమని, నీ ఇద్దరు కొడుకులు నాకు వచ్చి గాసము చేయాలి. అప్పు కడతారా వచ్చి గాసం చేస్తారు, అప్పు కడతారా వచ్చి గాసం చేస్తారు. ఎలీషా అప్పు ఇచ్చిన వాడిని ఏమన్నా తప్పు పట్టినాడు ఇక్కడ? ఎలీషా ఎవరు? దేవుని ప్రవక్త. అప్పు ఇచ్చిన వాడిని ఏమన్నా తప్పు పట్టినాడా? తప్పు పట్టలేదు. ఎందుకు? అది న్యాయం. అది వాడు ఇచ్చాడు, వానికి తిరిగి చెల్లించాలి. యేసు ప్రభు వారు చెప్పిన ఒక ఉపమానంలో కూడా అప్పు గురించి మాట్లాడుతూ ఆయన అన్నమాట అది మీకు చూస్తే అర్థమవుతుంది. మత్తయి సువార్తలోనికి వచ్చినప్పుడు 18వ అధ్యాయం 24వ వచనం. అతడు లెక్క చూసుకుని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్నప్పుడు అతని ఎదుగు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొక్క ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను వాని కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? ఆస్తులు అమ్మి అప్పు కట్టమంటారు. అయితే ఇక్కడ ఏమమ్మంటున్నాడు? ఎవరు చెప్పారు ఈ ఉపమానము? యేసుప్రభు చెప్పాడు. ఏమంటున్నాడు ఆయన? రే, నీ పిల్లలు నమ్ము, నీ భార్య నమ్ము,
నిన్ను నువ్వు అమ్ముకో. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నీ ఆస్తి, నీ భార్య, నీ పిల్లలు, నిన్ను నువ్వు అన్ని అమ్ముకొని నా అప్పు కట్టు. అంటే అప్పు అనే దాని విషయం మనకు అర్థం కావాలి. దేవుని దృష్టిలో అప్పు అంటే ఏంటి అని మనకు అర్థం కావాలి. ఇస్తున్నారు కదా అని తీసుకునేది కాదు, అవతల దగ్గర ఉంది కదా అని పోయి అడిగేది కాదు. అప్పు తీసుకున్నావు అంటే అర్థం ఏంటి? నిన్ను నువ్వు అమ్ముకున్నావు. అప్పు తీసుకున్నావు అంటే అర్థం ఏంటి? నిన్ను నువ్వు అమ్ముకున్నావు. నీ స్వాతంత్రమును ఏం చేసుకున్నావు? నువ్వు అమ్ముకున్నావు. నీ స్వాతంత్రాన్ని అమ్ముకున్నావు. ప్రభువు నిన్ను స్వతంత్రునిగా చేస్తే నువ్వు మళ్ళా ఎక్కడికి వెళ్ళావు? దాస్యంలోనికి పోయావు. నిన్ను నువ్వు అమ్ముకున్నావు. అమ్ముకున్నాడు ఏం చేయాలా? స్వాతంత్రం పోగొట్టుకున్నాడు ఏం చేయాలా? మళ్ళా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్వతంత్రుడు కావడానికి ప్రయత్నం చేయాలి. డబ్బులు ఉన్నాయి నీ దగ్గర, ఏం చేయాలి? నువ్వు అప్పు తిరిగి కట్టాలో లేదా? కట్టకుండా నువ్వు దాసునిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? యేసు ప్రభు ఇచ్చిన స్వాతంత్రాన్ని నీవు అనుభవించడానికి ఇష్టపడడం లేదా? ప్రియులారా, భక్తి అంటే ఏంటి? భక్తిహీనత అంటే ఏంటి? దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంట భక్తి? అప్పు తిరిగి చెల్లించడం భక్తి. ఏంటి భక్తిహీనత? అప్పు ఎగరగొట్టడం. అప్పు ఎగరగొట్టడం భక్తిహీనత. ఎగరగొడుతున్నాం మనము, అప్పు ఎగరగొడుతున్నాము. రోమాపత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చివరిలో చెప్తాడు చూడండి. నేను చదువుతాను, గమనించండి. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి అంటాడు. వారి వారి రుణములను. రుణము అంటే అప్పు. వారి వారి రుణములను తీర్చుడి. రాజులకు అప్పు ఉన్నాం మనం. రాజులకు ఏం కట్టాలి? ట్యాక్స్ కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, సేల్స్ ట్యాక్స్ కడుతున్నాం. ఈరోజు రాజులు చాలా తెలివి మీరిపోయినారు. పాతకాలంలో అడిగి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు రాజులు అడిగి తీసుకునేదిలే. నువ్వు కొనే ప్రతి వస్తువులో ముందే ముక్కు చెవులు పిండి రాకుంటున్నారు. చాలా తెలివి మీరిపోయినారు రాజులు. నేను అడగకుండానే నేను దోచేస్తా ఉన్నాను. ప్రియులారా, అందరికీ వారి వారి రుణములు తీర్చుడు అంటున్నా. ఎవరెవరికి ఏమేమి బాగున్నావో అవన్నీ తీర్చు. 8వ వచనంలో అంటాడు చూడండి. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు అని. ఒకటి మాత్రం ఎప్పుడూ తీర్చలేదు. ఏది? తోటి వ్యక్తి మన మీద చూపించిన ప్రేమ. ఆ ప్రేమకు నువ్వు వెలకట్టలేదు, దానికి విలువ ఎంతని నిర్ణయించలేవు, దాన్ని ఎప్పుడూ తీర్చలేదు. దాని విషయం తప్పనించి ఇంకా మరి ఏదైనా కానీ ప్రతిదీ తీర్చండి అంటారు. అచ్చి ఉండుట అంటే ఏం బాకీ ఉన్నామో? ఒక పూట భోజనం బాకీ ఉన్నామేమో, లేక ఒక వస్త్రం బాకీ ఉన్నామేమో, ఒక 100 రూపాయలు బాకీ ఉన్నామేమో. ఏ విషయాల్లోనూ అవతల వ్యక్తికి బాకీ ఉన్నావో వాటన్నిటినీ తీర్చు. ఏ బాకీ కూడా అట్లే పెట్టుకోవద్దు అంట. ఏ బాకీ కూడా అట్లే పెట్టుకో. ప్రియులారా, దావీదు జీవితం మనం గమనించినప్పుడు దావీదు చిన్న సహాయం చేసిన వారిని కూడా మర్చిపోలేదు. తాను రాజైన తర్వాత వెతికి 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 నాకు ఫలానప్పుడు ఫలానా వ్యక్తి సహాయం చేసినాడు, అతను ఎక్కడున్నాడు, అతని కుటుంబం ఎక్కడుంది అని ఎంక్వైరీ చేసి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకు మళ్ళా తిరిగి ప్రత్యుపకారం చేశాడు. దావీదు మాటల్లోనే మనము అది చూడగలం. చూడండి, సమూయేలు 2వ గ్రంథంలోనికి మనం వస్తే అక్కడ నాలుగో అధ్యాయం 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చుట్టకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని
దావీదు అడిగాడు. ఎవరిని మర్చిపోలేదు. ఇంకా మనము చూస్తే 10వ అధ్యాయం 1వ వచనం, పిమ్మట అమ్మోను రాజు మృతునందుగా అతని కుమారుడు హానూను అతని రాజ్యము నేలుచున్నాడు. దావీదు హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారములకు నేను హానూను నాకు ప్రత్యుపకారం చేస్తున్నాను. ఎవరిని మర్చిపోలేదు. చిన్న సహాయం చేసిన వారిని కూడా, మాట సహాయం చేసిన వారిని కూడా గుర్తుపెట్టుకొని వారందరికీ ప్రత్యుపకారం చేశాడు. అయితే తన జీవితకాలంలో కొందరిలో కొన్ని చూశాడు. అదేంటంటే భక్తిహీనంగా బ్రతికే వాళ్ళు అడిగి తీసుకున్నది కూడా ఎన్నడూ తిరిగి చెల్లించరు అని. అడిగి తీసుకున్నది కూడా తిరిగి ఎన్నడూ చెల్లించరు. అప్పు చేస్తారు కానీ అప్పు తిరిగి ఎన్నడూ కట్టరు అని చెప్పారు. ప్రియులరా, మొదటి విషయం, ఎవరు భక్తిహీనులు అంటే భక్తుడు అంటున్నాడు, అప్పు తీర్చని వాడు భక్తిహీనుడు. ఇప్పటి వరకు మన జీవితంలో ఎవరికైనా ఏదైనా ఎగరగొట్టామా? లేదంటే అప్పు విషయంలో దేవుని చిత్తానుసారమైన ఆలోచనలు కాకుండా వేరే ఆలోచనలు ఏమన్నా కలిగి ఉన్నామా? ఎవరికైనా వారికి చాలా వడ్డీ కట్టాము, వడ్డీని అసలుని మించిపోయింది, వారికి అప్పు కట్టేదిలే ఇప్పు కట్టేదిలే, ఇటువంటి ఆలోచనలు ఏమైనా చేస్తున్నాము? ప్రియులరా, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుందాం. మొదటిది, ఎవరు భక్తిహీనులు అంటే అంటున్నాడు, అప్పు చేసి తీర్చని వాళ్ళు భక్తిహీనులు. రెండవది, ఎవరు భక్తిహీనులు అంటే 12వ వచనం చదవండి, 37వ కీర్తన 12వ గీత వాక్యం. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరు భక్తిహీనులు అంటే నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు. నీతిమంతులు అంటే ఏంటి అర్థము? దేవుడు అంటే భయము భక్తి కలిగి చెడుతనం చేయకుండా బ్రతికేవారు. వాళ్ళు ఎవరికి చెడుతనం చేయరు, వీనికి కూడా ఏమి. కానీ అటువంటి వారి మీద కొందరు దురాలోచన చేస్తుంటారు. ఎటువంటి ఆలోచన ఇది? ఏమంటున్నాడు అది? దురాలోచన. దురాలోచన అంటే చెడ్డ ఆలోచన. ఆ చెడు ఆలోచనలు చేసేవాళ్ళు, వాళ్ళ గురించి ఏమంటున్నాడు దావీదు? వారు భక్తిహీనులు అని. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో మనకు ఎన్నో ఉదాహరణలు కనపడతాయి. ఒక రెండు చూపించి నేను ముందుకెళ్తాను. ఆదికాండం 39వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయితే ఒక్క నిమిషం అమ్మా, 39:8. ఏడు చదవండి, క్షమించండి, 7వ వచనం. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాడు. ఏ ఆలోచన ఇది? ఏ ఆలోచన అమ్మా ఇది? మంచి ఆలోచన ఇది. యోసేపు ఎట్లా బ్రతుకుతున్నాడు? దేవుడు అంటే ఎంతో భయము భక్తి కలిగి యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాడు. యజమానుడు అన్నిటి మీద పెత్తనం ఇచ్చాడు కదా అని చెప్పేసి అతన్ని దోచుకోలేదు. అతనికి తెలియకుండా ఇతనేమి సంపాదించుకోలేదు. ఎంతో నమ్మకంగా బ్రతుకుతున్నాడు. అటువంటి యోసేపు మీద ఆమె ఎటువంటి ఆలోచన చేస్తూ ఉంది? చెడు ఆలోచనలు చేస్తూ ఉంది. 13వ వచనం నుండి చదువుకుంటే, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవటం ఆమె సూచన. ఎన్నో రోజులు ఇబ్బంది పెట్టింది, ఒప్పుకోలేదు. ఒకనొక రోజు ఏం చేసిందంట? బలవంతం చేసింది. అయితే ఇతను ఏం చేశాడు? బట్టలు కూడా ఆమె చేతిలో వదిలేసి నగ్నంగా ఇంట్లో నుండి బయటికి పారిపోయాడు. ఆమెకు అర్థమైపోయింది ఏమని? వీడికి నా మాట వినడు, వీడు నా మాట వినేవాడు కాదు. అందుకే వెంటనే ఏం నిర్ణయం చేసుకుంది? 14వ వచనం. తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు
తెచ్చి ఉన్నాడు, నాతో సైనికోవాలని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక. అసలు కథ ఏంటి? ఏం చెప్తున్న కథ ఏంటి? ఎట్లా ఆలోచన ఇది అంటే దురాలోచనలు కూడా ఎట్లుంటాయి చూడండి. దురాలోచనలు కూడా ఎట్లుంటాయి. వాళ్ళ చెడు ఆలోచనలు నీతిమంతులకు ఆపాదించాలి. వాళ్ళ మాట వింటారా లేదా? వినరు అనుకున్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఏదైతే చేయమని చెప్పారో అది వీళ్ళే చేస్తున్నట్టుగా రివర్స్. 20వ వచనం చూడండి. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించాడు. ఏం చేస్తా ఉన్నా అంటే ఆమె ఎందుకు కథ రివర్స్ తిప్పింది? వీడిగా నా మాట విండు కాబట్టి వీడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వీడిని ఏం చేయాలి? జైల్లో వేసి బాగా మగదంచాలి. ప్రియులారా, ఎటువంటి ఆలోచనలు ఇవి? ఎటువంటి ఆలోచనలు? యోసేపు ఏం హాని చేశాడు ఆమెకు? ఏం కీడు చేశాడు? ఆమె ఇంట్లో ఏది కూడా పోకుండా భద్రంగా కాయడమా యోసేపు చేసింది? ఆమె భర్తకు ఏ నష్టము కలగకుండా చేయడమా యోసేపు చేసిన నేరము? మత్తయి సువార్త ఇంకొక ఎగ్జాంపుల్ మనం గమనిస్తే, మత్తయి సువార్త, మార్కు సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవాలని వారి యొద్దకు పోగా. ఏ ఆలోచన చేస్తున్నాడు వీడు? యేసు ప్రభు వీరికి చేసిన హాని ఏంటమ్మా? ఏం హాని చేశాడు? సువార్త చెప్పడానికి అధికారం ఇవ్వడమా? రోగాలు బాగు చేయడానికి అధికారం ఇవ్వడమా? దయాలు వెలగొట్టడానికి అధికారం ఇవ్వడమా? ఏంటి ఆయన మనకి చేసిన హాని? ఏంటి ఆయన మనకి చేసిన నష్టం? ఏం చేయాలనుకున్నాడు వీడు? ఏం చేయాలనుకున్నాడు? వీళ్ళ అప్పగిస్తే ఏం చేస్తారు వీరికి తెలియదా? యేసు ప్రభువుని అప్పగిస్తే వాళ్ళు ఏం చేస్తారు వీడికి తెలియదా? పోయి అక్కడ వాళ్ళతో బేరాల 11వ వచనం చూస్తే, వారు విని సంతోషించి, అంటే ఎట్లా అప్పగిస్తారో కూడా చెప్తున్నాడు. ఎన్ని ఆలోచనలు ఉన్నాయి మీలో? ఒకసారి ఆలోచన. ఎటువంటి ఆలోచనలు ఇవన్నీ? వాళ్ళకు పోయి చెప్తున్నాడు, నేను పట్టిస్తాను. ఎట్లా పట్టిస్తావా? ఈ రకంగా ఈ రకంగా ఈ రకంగా పలానా టైంలో. అప్పుడు ఎవరు ఉండరు. ఆయన ఎక్కడెక్కడ పోతాడో నాకు తెలుసు. ప్రియమైన వాళ్ళరా, 3.5 సంవత్సరాలు వెన్నంటే తిరిగినాడు. ఆయనతో కూర్చున్నాడు, ఆయనతో లేచినాడు. చివరికి ఏం చేస్తా ఉన్నాడు? బేరం చేసుకున్నాడంట. ఎంతకు? 30 వెండి నాణాలు. వాటి విలువ ఎంత? 30 వెండి నాణాల విలువ. బైబిల్లో దేరారం అని కనబడుతుంది. దేనారం. ఆ రోజుల్లో దేనారం, ఒక్కరోజు కూలిని దేనారం. 30 వెండి నాణాలు ఎన్ని దేనారాలు వస్తాయి తెలుసా? ఒక్కొక్క వెండి నాణ్యము 4 దేనారాలు విలువ. ఒక వెండి నాణ్యము 4 దేనారాలు విలువ. 30 వెండి నాణాలు ఎంత అయినాయి? 120 దేనారాలు. అంటే వాడు ఎంత సంపాదించాలనుకున్నాడు? 120 రోజుల కూలి. 120 రోజుల కూలికి యేసు ప్రభుని అమ్ముకోవడానికి వాడు సిద్ధపడ్డాడు. 120 డేస్. ఈ రోజుల్లో 200 రూపాయలు కూలి. మన లెక్కలో చెప్తే 20,000 20,000. 12 అంటే 24,000. ఎంత కమ్ముతున్నాడు? 24,000 కమ్ముతున్నాడు. ప్రియులారా, దావీదు అంటున్నాడు, ఎవరు భక్తిహీనులు అంటే ఎవరైతే నీతిమంతుల మీద
దురాలోచన చేస్తారు. ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాలి. శత్రువులు ఒకరి మీద ఒకరు దురాలోచనలు చేసుకుంటుంటారు. అదిగా చెప్తుంది ఇక్కడ. యుద్ధం అన్నాక, శత్రుత్వం అన్నాక, వైరం అన్నాక పోలీసుల మీద నక్సలైట్ల మీద పోలీసులు దురాలోచన చేస్తుంటారు. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్య ఏముంది? వైరం ఉంది, పోరాటం ఉంది, యుద్ధం ఉంది. అది యుద్ధనీతి. అయితే ఇక్కడ దావీదు చెప్తున్నది ఏంటి? భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు. పండ్లు కొరుకుతురంటే పగ పెట్టుకుంటారని. పండ్లు కొరుకుతురంటే పగ. ఏం చేశాడు యోసేపు? ఏం చేశాడు యేసు ప్రభు ఇస్కరియోతు యూదాకి? 3.5 సంవత్సరాలు ఎమ్మడి పెట్టుకోని వాడిని పోషించడమా? తాను ఏం తింటే అది పెట్టడమా? అని ఏం పెట్టాడు 12 మందికి? తానేం తిన్నాడు అదే పెట్టాడు. తానేం కట్టుకున్నాడు అదే ఇచ్చాడు. తాను ఎక్కడ పడుకున్నాడు అక్కడే వారు కూడా పడుకున్నారు. తనతో సమానంగా చూశాడు. తనకున్న అధికారం వాళ్ళకు పంచిపెట్టాడు. అట్లా చూడడం ఆయన చేసింది. ఆయన నీతిమంతుల మీద దురాలోచన. చూడండి, మనకు ఏ హాని చేయని వారు, మనకు ఏ కీడు చేయని వారు, మనకు ఎంతో మేలు చేసిన వారు, ఉపకారం చేసిన వారు, అటువంటి వాళ్ళను గురించి చెడు ఆలోచనలు ఏమైనా చేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేస్తున్నాం. కొందరు ఉంటారు అట్లా, తమకు ఏ హాని చేయని వారికి కూడా కీడు తలపెడుతూ ఉంటారు. తమకు ఏ హాని చేయని వారికి కూడా శ్రమ కలగాలని, బాధలు కలగాలని, దుఃఖం కలగాలని, కష్టం కలగాలని కోరుతూ ఉంటారు. అటువంటి వారందరిని గురించి దావీదు ఏమంటున్నాడు? వారు భక్తిహీనులు అంటున్నాడు. భక్తిహీనులు. మేలు చేసిన వారిని, వారు చేసిన మేలులను మరిచి వారి కీడు కలగాలని కోరుకునే వాళ్ళందరినీ కూడా దావీదు అంటున్నాడు భక్తిహీనులు. సౌలు, దావీదు ఎన్ని మేలు చేశాడు? అన్ని మర్చిపోయినాడు. దావీదుకు కీడు చేయడానికి ఎన్నో దురాలోచన. మొదటిది, ఎవరు భక్తిహీనులు అంటే ఏమంటున్నాడు? అప్పు చేసి తీర్చని వారు అంటున్నాడు. అప్పు చేసి తీర్చని వారు. రెండోది ఏమంటున్నాడు? నీతిమంతుల మీద దురాలోచన చేసేవారు. నీతిమంతుల మీద దురాలోచన చేసేవారు. మూడోది చూసుకొని మనం ముగించుకుందాం. ఎవరు భక్తిహీనులు అంటే భక్తుడు అంటున్నాడు, 14వ గీతవాక్యం చదవండి. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి తీసి ఉన్నారు, విల్లొక్కు పెట్టి ఉన్నారు. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి తీసి ఉన్నారు, విల్లొక్కు పెట్టి. దీనులు దరిద్రులు యథార్థముగా ప్రవర్తించువారు. యోసేపును అమలు ఏం చేయాలనుకున్నారు? 37వ అధ్యాయం ఆదికాండం 37వ అధ్యాయం. దానికంటే ముందు మనము 2వ వచనం చదువుదాం. యాకోబు వంశావళిది. యోసేపు మొదనేండ్ల వాడై తన సహోదరులతో కూడా మొదలు నేర్పుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యుద్ధను, జిల్పా కుమారుల యుద్ధను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారం వారి తండ్రి యుద్ధకు తెచ్చుచుండువారు. ఏం చేస్తున్నాడంటే ఇతను? ఎట్లా బ్రతుకుతున్నాడు? ఇటువంటి బ్రతుకుతున్న యోసేపు అన్నలు యోసేపు గురించి చేస్తున్న ఆలోచనలు ఏంటి? 18వ వచనం చూస్తాం. అతడు దగ్గర రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు ఆలోచన చేసి. వాళ్ళకి ఏం హాని చేశాడు? ఏం నష్టం చేశాడు? మంచి మాట చెప్పడమా? తప్పు చేయొద్దండి, నీతిగా బ్రతకండి, న్యాయంగా బ్రతకండి అని చెప్పడమా?
ప్రియులరా, దావీదు అంటున్నాడు, ఎవరిని చంపడానికి ప్రయత్నం చేస్తారంట? దీనులను, దరిద్రులను, యథార్థముగా ప్రవర్తించువారు. యథార్థముగా ప్రవర్తించువారు. 32వ గీతవాక్యంలో కూడా అంటాడు చూడండి, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. నీతిమంతుల కొరకు పొంచి ఎట్లన్నా కానీ వాళ్ళని చంపాలి. ఎట్లన్నా కానీ చంపాలి. ఒకటి, అప్పు చేసి తీరవరట. రెండవది, దురాలోచనలు చేస్తారు. మూడవది అంటున్నాడు, చంపడానికి ప్రయత్నం చేస్తారు. చంపడానికి అంటే కొందరు ఇంతటి ద్వేషం, ఇంతటి కక్ష, ఇంతటి పగతో, సరే అవతల వ్యక్తి వీళ్ళకి ఏమైనా హాని చేశాడంటే ఏమీ ఉండదు. ఏ హాని చేసి ఉండడు, ఏ కీడు చేసి ఉండడు, ఏ కష్టం, ఏ నష్టం కలిగించి ఉండడు. అయినా కూడా ఏం చేస్తూ ఉంటారంట? చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దావీదు ఏమైనా చేశాడా? సౌలుకు ఏమీ చేయలే. కానీ దావీదును ఏం చేయాలనుకుంటున్నాడు సౌలు? చంపడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియులారా, ఇక్కడ దీన్ని ఇక్కడితో మనం ముగించామనుకోండి, దేవుడు చేసే కార్యం ఏంటి ఇక్కడ అనేది మనకు అర్థం కాదు. అందుకే భక్తిహీనులు నీతిమంతులను చంపడానికి ప్రయత్నం చేస్తారు, కానీ జరిగేది ఏంటి అంటే దావీదు చెప్తున్నట్టు చూడండి, 37వ కీర్తనలోనే 17వ గీతవాక్యం చదవండి. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఏం చెప్తున్నాడు? వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కానీ ఎవరు కాపాడతారంట? దేవుడు కాపాడతారు. భక్తిహీనులు నీతిమంతులను చంపడానికి ప్రయత్నం చేస్తారు, దీనులను చంపడానికి ప్రయత్నం చేస్తారు, దరిద్రులను చంపడానికి ప్రయత్నం చేస్తారు, యథార్థంగా ప్రవర్తించే వారిని చంపడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళని ఎవరు తప్పిస్తారంట? దేవుడు. దేవుడు వారిని రక్షిస్తాడు అంటున్నాడు. 33వ గీతవాక్యం చదవండి. 33. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. పిల్లరా, దేవుడు వారి చేతికి అప్పగింపడు అంటున్నాడు. ఇంకా మనము గమనిస్తే 39 చదవండి. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం. 40లో యెహోవా వారికి సహాయుడే వారిని రక్షించును అంటాడు. 28లో మనం గమనిస్తే ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని. ఎప్పటికి కూడా దేవుడు దీనులను, దరిద్రులను, యథార్థంగా ప్రవర్తించే వారిని, నీతిమంతులను, భక్తులను చేయి విడవడాడు. భక్తిహీనుల చేతికి వారిని అప్పగించాడు. వారిని ఏం చేస్తాడంట? సంరక్షిస్తాడు, కాపాడుతాడు, ఆదుకుంటాడు అని చెప్తాం. వీళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తారు, అయితే ఎవరు కాపాడుతారంట? దేవుడు కాపాడుతాడు, దేవుడు ఆదుకుంటాడు. ఈ మాట చెప్పి ఇక్కడ ఒక ట్విస్ట్ చెప్తాడు. ఇంకొక ట్విస్ట్ చెప్తాడు చూడండి. చూడండి, భక్తిహీనులు ఏం చేస్తున్నారు? నీతిమంతులను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నీతిమంతులను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 32, 33 అదే చూస్తాం. భక్తిహీనులు నీతిమంతుల కొరకు ఉంచి ఉండి వారిని చంపజూతురు, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడం. వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ చూడండి, దేవుడు నీతిమంతులను విడిచిపెట్టాడు, కానీ వారిని ఆదుకొని వారికి సహాయం ఉండి భక్తిహీనుల చేతికి అప్పగించకుండా వారిని కాపాడుట మాత్రమే కాకుండా ఆయన ఇంకొక పని చేస్తాడంట. ఏంటి అంటే అంటాడు 17లో మనం గమనించినప్పుడు ఏమన్నాడు? భక్తిహీనుల బాహువులు విరవబడు. అంటే బాహువులు అంటే అర్థం ఏంటి? బాహువులు అంటే చేతులు చూపిస్తాడనే, ఇది ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఆత్మీయంగా దీని అర్థం ఏంటంటే ఏ బలముతో, ఏ అధికారమును, ఏ ధనమును చూసుకొని అయితే
ఇటువంటి ఆలోచనలు చేసి ఇటువంటి పనులు చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారో ఆ వారి బలమైన ధనము, ఆ వారి బలమైన అధికారము, వారు దేన్ని బట్టి ఈ పని చేస్తున్నారు దాన్ని ఏం చేస్తాడంటే దేవుడు విరిచేస్తాడు. దాన్ని విరిచేస్తాడు. ఒకటి. ఆ తర్వాత ఏమంటాడంటే 34వ గీతవాక్యం చూడండి. 34వ గీతం. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచు. ఏమంటున్నాడు ఇక్కడ? భక్తిహీనులు ఏమైపోతారంట? నిర్మూలమవుతారు. వాస్తవానికి వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? దీనులను, దరిద్రులను, యథార్థంగా ప్రవర్తించు వారిని, నీతిమంతులను, భక్తులను చంపడానికి ప్రయత్నం చేశారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంట? వారిని కాపాడి భక్తిహీనులనే చంపుతూ ఉన్నాడు అంటున్నాడు. భక్తిహీనులనే చంపుతూ ఉన్నాడు. 35 నుండి మనం గమనిస్తే, భక్తిహీనుడు ఎంతో ప్రబలిండుట నేను చూచియుండుని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లు. ఎట్లున్నాడంట భక్తిహీనుడు? వానికి అడ్డు లేదు, అదుపు లేదు అన్నట్లుకున్నాడంట. వీరికి అంతమే లేదు అన్నట్లుకున్నాడు. అందుకే 10వ గీత వాక్యంలో అంటున్నాడు ఏమని? ఇక కొంతకాలమునకు అని. కొన్నిసార్లు కొందరి భక్తిహీన ప్రవర్తనను, బ్రతుకును మనం గమనించినప్పుడు, వాళ్ళు చేస్తున్న పనులు చూసినప్పుడు, వాళ్ళకున్న అధికారము, బలము, ఆ దాష్టీకము అంతా చూసినప్పుడు, దీనికి అంతము లేదా? వీడిని ఎవరు అడ్డుకో లేరా? వీని బారిన ప్రజలు ఇట్లా పడి నలిగిపోవాల్సిందేనా అని అనిపిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భము గురించి దావీదు మాట్లాడుతూ అంటున్నాడు ఏమని? ఇక కొంతకాలమునకు. ఇక కొంతకాలం. నీ మనసులో కనుక అట్లాంటి ఆలోచన కనుకుంటే నేను చెప్తాను ఏమవుతుందో విను. ఏం లేదు, ఇక అంటే కొద్ది రోజులు చూడు. ఇప్పుడు బాగానే ఉన్నాడు కదాడు, ఇంకొద్ది రోజులు చూడు వాడు ఏమైపోతాడంట? ఏమంటున్నాడు? ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన వారు కనపడకపోదురు అంటున్నాడు. 36లో కూడా మనం చదివితే 35లో ఏమన్నాడు? భక్తిహీనుడు ఎంతో ప్రబలిండుట నేను చూచియుండుని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండను, అయినను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోయెను, నేను వెదకి తిని కానీ వాడు కనపడకపోయాను. ఏమైందంట? వెతికితే కూడా కనపడలేదు. వెతికితే కూడా కనపడలేదు. సద్దాం హుస్సేన్ ఎక్కడున్నాడండి? ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడ వణికించినవాడు. కల్లాల్ గడాఫీ, లిబియా ఎక్కడున్నాడు? ప్రపంచ చరిత్రను మనం గమనిస్తే ఇట్లాంటి వాళ్ళు ఎందరో మనకు కనబడతారు. నామరూపాలు ఉండవు. వాళ్ళని గురించి ఏది కూడా సూచన, అడ్రస్ లేకుండా అయిపోతారు. అదే అంటున్నాడు ఏమని? వెతికినా కూడా నేను వెదకి తిని కానీ వాడు కనపడకపోవును అంటున్నాడు. కనపడరు, అడ్రస్ లేకుండా అయిపోతారు. ఇంకో పెద్ద ట్విస్ట్ చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళని చంపాలనుకున్నారు. అయితే దేవుడు ఏం చేశాడంట? వీళ్ళని కాపాడి వాళ్ళని చంపాడు. అంతటితో వదిలేశాడా అంటే అంతటితో వదిలేయలేదు, కానీ ఆయన ఇంకా చేశాడంట. ఏం చేశాడు అని మనము ఆలోచన చేస్తే 28వ గీతవాక్యం చదవండి. ఎలైనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలము. ఇది పెద్ద ట్విస్ట్. వీళ్ళు ఏం చేయాలనుకున్నారు? వాళ్ళని చంపాలనుకున్నారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంట? వాళ్ళను కాపాడి వీళ్ళని చంపడం మాత్రమే కాకుండా వీళ్ళ పిల్లలను కూడా చంపుతున్నాడు. అర్థమవుతా ఉందా? వాళ్ళను కాపాడి వీళ్ళని చంపడం మాత్రమే కాకుండా వీళ్ళ పిల్లల్ని కూడా చంపుతాము. కాబట్టి మనం ఏం చేయకూడదు? ఎప్పుడు కూడా దీనులను, దరిద్రులను, నీతిని అనుసరించి బ్రతికేవారిని, భక్తులను చంపాలనే ఆలోచనలు చేయకూడదు. వారికి విరోధంగా చెడు ఆలోచనలు ఎప్పుడు కూడా
చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? అది రివర్స్ అయ్యి మనకే తగులుతుంది. ఏమవుతుందమ్మా? రివర్స్ అయ్యి మనకే తగులుతుంది. ఆ మాటే దావీదు చెప్తాడు చూడండి, ఆ మాట చెప్తాడు. 14వ గీతవాక్యం 15వ గీతవాక్యం చదువుకుంటే, దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి తీసుకున్నారు, విల్లుకు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు. ఏమైందంటే ఇది అంత రివర్స్ అయిపోయింది. వీడు ఏం గుంటదో వేడు, అవి గుంటలు ఎవరు పడతారంట? అవతలోడు పడ్డు. ఎవడు పడతాడు? తవ్విన వీడే పడతాడు. హామాను మొర్దెకైకి విరోధంగా గుంట తవ్వాడు. మొర్దెకైని చంపాలని ఉరికోయ చేయించాడు. అయితే అదే ఉరికోయ మీద ఎవరు తెచ్చారు? హామాను తెచ్చాడు, హామాను కొడుకులు కూడా తెచ్చాడు. అవును కదా? ఒకసారి చూసుకుంటే కానీ ఈ చదివిన వాక్య భాగాలు, లేఖన భాగాలు మనకు అర్థం కాదు. దావీదు చెప్పిన చాలా సంవత్సరాల తర్వాత జరిగాయి. దావీదు ఏ కాలం వాడు, మొర్దెకై ఏ కాలం వాడు? ప్రియులారా, మనం ఆలోచించాలి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మొర్దెకై నమస్కరింపగలిగిన హామాను చూసినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణము తీయట మాత్రము స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహష్వేరోషు యొక్క జనులు రాజ్యమందంతరులు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించాను. ఇంకా అతడు చేసింది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మొర్దెకైని చంపడానికి ఏం చేశాడు? ఒక ఉరికొయ్య చేయించాడు. దాని మీద చివరికి ఏమైందంట? 7వ అధ్యాయము 10వ వచనం చదవండి. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసి ఏం జరిగిందంట? ఏం జరిగింది? మొర్దెకై కోసం పెడితే దాని మీద ఎవరు చచ్చారు? ఇప్పుడు హామాను చచ్చాడు. అంతటితో ఆగిపోయింది. అది అంతటితో తొమ్మిదవ అధ్యాయం 14వ వచనం చదవండి. 13 నుంచి చదవండి. ఎస్తేరు రాజువైన తమకు సమ్మతమైన ఈ దినమున జరిగిన చొప్పున షూషన్ నందున యూదులు రేపును చేయనట్లుగాను, హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరి తీయింపబడినట్లుగాను సెలవేయడం. అలాగూ చేయవలసిన రాజు సెలవించను. షూషన్లో ఆజ్ఞ ప్రకటింపబడిన హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయింపబడి. వీడేమో మొర్దెకైని చంపాలనుకున్నాడు. చివరికి ఏమైంది? వీడు చచ్చాడు, వీరి కుమారులు కూడా చచ్చారు. ఏ ఉరికొయ్య అయితే హామాను కోసం, మొర్దెకై కోసం హామాను సిద్ధపరిచాడు, అదే ఉరికొయ్య మీద హామాను చచ్చాడు, అతని కుమారులు కూడా చచ్చారు. వాక్యం అంటుంది, భక్తుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు ఏమని? భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. 38వ గీతవాక్యం 37వ కీర్తనలోని 38వ గీతవాక్యంలో కూడా అంటాడు, ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును అన్నాడు. భక్తిహీనుల సంతతి ఏమవుతారంట? భక్తిహీనంగా బ్రతికితే, చూడండి ఇది బాగా ఈ పాయింట్ ఆలోచించండి. భక్తిహీనంగా బ్రతికితే నువ్వు చస్తావు ఎట్లా? అయితే ఏ పిల్లల కోసం అయితే అంత భక్తిహీనమైన బ్రతుకుతున్నావు. చాలా మంది తమ భక్తిహీన బ్రతుకు కారణం ఏమని చెప్తారు? ఎందుకురా దొంగతనాలు చేస్తున్నావు అంటే ఏమంటారు? రామాయణం గురించి చెప్తారు. ఆయన దొంగతనాలు చేసేవాడు. ఎందుకు దొంగతనాలు చేస్తున్నారు ప్రశ్న వేస్తే ఏమన్నాడంట? నా భార్య కోసం పిల్లల కోసం. ఎవరి కోసం చేస్తారు? అయితే ఆ పిల్లలు ఏమవుతారంట? ఏమంటున్నారు? ఎందుకయ్యా ఇన్ని అక్రమాలు చేస్తున్నావు, ఇన్ని నేరాలు చేస్తున్నావు అంటే నా పిల్లల కోసం. మరి ఆ పిల్లలు ఏమవుతారు అని అంటే ఏమంటున్నాడు? వారు
నిర్మూలమవుతారు. భక్తిహీనుల సంతతి నిర్మూలమవుతుంది. సౌలు దావీదును చంపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే దావీదు ఎన్నడూ కూడా సౌలును కానీ సౌలు పిల్లలను కానీ చంపడానికి ఏ ప్రయత్నము చేయలేదు. కానీ జరిగింది ఏంటి అంటే, సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకున్నప్పుడు, అంతలో ఫిలిష్తీయులు ఇజ్రాయేలుతో యుద్ధం చేయగా ఇజ్రాయేలీలో ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయేది. గిల్బోవ పర్వతం వరకు ఫిలిష్తీయులు వారిని హతం చేయొచ్చు. సౌలును అతని కుమారులను తరముచు యోనాతాను, అభినాదాబు, మెల్కీషు వారు సౌలు యొక్క కుమారులను హతం చేశారు. ఒకే రోజు ఏమైందంట, రాజు చనిపోయాడు. రాజు కుమారులలో 3 కుమారులు చనిపోయారు, యోనాతాను, అభినాదాబు, మెల్కీషు. అక్కడ పాయింట్ పట్టుకోండి. తర్వాత నెక్స్ట్ 2 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. రిమోను కుమారులు రేకాబును బయనాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలం ఇష్బోషెతు మంచం మీద వండిపోయి ఉండగా అతని ఇంటికి వచ్చి గోధుమల తెచ్చేదని వేషం వేసుకొని వారి ఇంట్లో వచ్చి ఇష్బోషెతు పడకలింట మంచం మీద పడి ఉండగా అతని కడుపులో పొడిచి తప్పించుకున్నాడు. ఈ ఇష్బోషెతు ఎవరు? సౌలు ఇంకొక కుమారుడు, యుద్ధంలో చనిపోకుండా తప్పించుకున్న వాడేమయ్యాడు, వాడి ఇంట్లో వాళ్ళే పొడిచి చంపారన్నమాట. ఆ తర్వాత ముందుకు రండి. 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 5-6 వచనం. వారు మాకు శత్రువులై మమ్మను నాశనం చేసి ఇశ్రాయేలు శ్రద్ధలో ఉండకుండా మేము లయమగినట్లు మాకు హాని చేయాలని ఉద్దేశించామని కుమారులు 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరిచిన సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేదమని రాజుతో మనం చేయగా రాజు నేను వారిని అప్పగించాను. ఏమైంది ఇక్కడ? రాజ్యంలో కరువు వచ్చింది. ఏమైందమ్మా? 21వ అధ్యాయం మొదటి వచనం చూస్తాం. దావీదు కాలంలో 3 సంవత్సరాలు విడవకుండా కరువు, 3 ఏళ్ళు కరువు వచ్చింది. రాజు దేవుని దగ్గరికి వెళ్ళి మనం చేశాడు, అయ్యా ఎందుకు కరువు వచ్చింది, ఎవరు తప్పు చేశారు, దయతో మమ్మల్ని క్షమించు, మాకు సహాయం చేయని అడిగితే దేవుడు ఏం చెప్పాడంట, ఏం లేదు నాయన, సౌలు గిబియోనీయులను చాలా దుర్మార్గంగా అణచివేశాడు, వాళ్ళ విషయమై నాకు కోపం వచ్చింది, కాబట్టి ఆ గిబియోనీయులను బట్టి రాజ్యం మీద కరువు వచ్చింది. మరి ఏం చేయాలి ఇప్పుడంటే, ఏం లేదు, గిబియోనీయులను పిలుసు, వాళ్ళని అడుగు, సౌలు మీకు చాలా హాని చేశాడు కదా, మరి అతను చేసిన దానికి పరిహారంగా నన్ను ఏం చేయమంటారు అని అడుగు. వాళ్ళు ఏం చెప్తే నువ్వు అది చెయ్యి, వాళ్ళు చెప్పింది చేస్తే కరువు పోతుంది, వర్షాలు పడతాయని చెప్పాడు. సౌలు ఏం చేశాడు, దావీదు ఏం చేశాడు, గిబియోనీయులను పిలిచాడు. పిలిస్తే వాళ్ళు ఏమంటున్నారు, ఏం లేదు, సౌలు కుటుంబంలో 7 మందిని మా చేతికి అప్పగించండి, సౌలు కుటుంబంలో 7 మందిని మా చేతికి అప్పగించు, మేము వాళ్ళని ఉరి తీసి చంపుతాము, అప్పుడు మాకు ప్రాయశ్చిత్తం అవుతుంది అన్న, మాకు చేసిన దోషానికి ప్రాయశ్చిత్తం. రాజు ఏం చేశాడంట, 21వ అధ్యాయం గమనిస్తే 8వ వచనం. అయ్యా కుమార్తెకు రిస్పా సౌలును కనిన 2 కుమారులకు అర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెకు మెరాబు మిహులతీయుడకు బర్జిలై కుమారుని అద్రియలో కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయుల. సౌలుకు అప్పటికి మిగిలినలో ఎంతమంది, సౌలు వంశంలో ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారంటే అప్పటికి 8 మంది మిగిలి ఉన్నారు. ఎంతమంది? 8 మంది. అతనికి భార్య కాకుండా ఇంకొక ఉపపత్ని ఉంది, ఆమెకు 2 కొడుకులు ఉన్నారు, ఆ 2 కొడుకులు మిగిలి ఉన్నారు. అతని పెద్ద కూతురుకు 5 మంది కొడుకులు ఉన్నారు. ఇక్కడ చూడండి, అమ్మాయిలు వారసులు కాదని మాట్లాడుతుంటారు, దేవుడు ఎవరిని వారసులు అంటున్నాడు బాగా లెక్కలు పెట్టాలి. ఈ సంఘటన బట్టి వారసులు ఎవరు లెక్కలు పెట్టాలి. ఏమన్నాడు, సౌలు కుటుంబంలో 7 మంది కావాలి మాకు అన్నారు. వారసులు ఎవరు అంటారు? అందరూ కొడుకులే వారసులు అంటారు. కొడుకుల్లో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. 2 రెండవ భార్య కుమారులు ఉన్నారు, ఒకడు మనవడు ఉన్నాడు, కొడుకు ఒకడు ఉన్నాడు, మెఫీబోషెతు అని కుంటోడు వాడున్నాడు. కుమార్తె కూతురుకు 5 మంది కొడుకులు ఉన్నారు. రాజు ఏం చేశాడంట, యోనాతానును బట్టి మెఫీబోషెతును తప్పించి ఆ 2 రెండవ భార్య కుమారులని కూతురు కొడుకులు 5 మంది, మొత్తం 7 మందిని తగిలించి తీసుకెళ్ళి వాళ్ళ చేతికి ఇచ్చినాడు, మీరు ఏమైనా చేసుకోండి. అసలు దావీదు ఏమన్నా వీళ్ళ మీద కక్ష కట్టాడా? దావీదు ఏమన్నా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశాడా? సౌలును కానీ, సౌలు కుమారులను కానీ, సౌలు మనవాళ్ళను కానీ
ఎవరు వీటి వెనక ఉండి ఈ పని జరిగించారు? ఎవరు చేశారు ఈ పని అంతా? ఎవరు చేశారు? వాక్యం ఏమంటుంది? అసలు కరువు ఎవరు తెప్పించారు? కరువు ఎందుకు వచ్చింది? కరువు ఎవరు తెప్పించారు? కరువుకు ప్రాయశ్చిత్తం ఎవరు అడుగుతున్నారు? ఏమని అడుగుతున్నారు? ఈ ఆలోచన ఎవరిది? బాగా ఆలోచన చూడండి. భక్తిహీనత మధ్య వ్యత్యాసం. భక్తి వలన కలిగే ప్రయోజనం ఏంటి అంటే ఇది. భక్తిగా బ్రతికావనుకో నీవు కాపాడబడతావు, నీ పిల్లలు, నీ వంశం కాపాడబడతావు. భక్తిహీనంగా బ్రతికావనుకో నువ్వు చేస్తావు, నీ పిల్లలు కూడా చేస్తారు. దావీదు ఊరికే మాటలు చెప్పడంలా, తన జీవిత అనుభవాలతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? భక్తిహీనుల సంతానము నిర్మూలమగును అన్నాడు. భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. 38 ఏమంటాడు? ఒకడైనను నిలవకుండా అన్నాడు. ఒకడైనను నిలవకుండా. అపరాధులు నశించును, భక్తిహీనుల సంతతి నిర్మూలము. నిర్మూలము అనే మాట ఎప్పుడు వస్తుంది? నిర్మూలము అనేది ఎప్పుడు వస్తుంది? ఇంకా అసలు ఎవ్వరూ లేకపోతే ఆ మాట అంటారు. ఎవ్వరూ లేకపోతే, ఇంకా వాళ్ళకు ఒక్కళ్ళు కూడా ఉండరు, అప్పుడు నిర్మూలం అంటారు. ఎవరైతే భక్తుల మీద కుట్ర చేస్తారో, భక్తులను చంపడానికి దురాలోచన చేస్తారో, వాళ్ళ విషయంలో దేవుడు ఏం చేస్తాడంట? భక్తులను కాపాడడం మాత్రమే కాకుండా ఈ దురాలోచనలు చేసిన వారిని చంపి వారి పిల్లలను కూడా దేవుడు విడిచిపెట్టడాడు. వారి పిల్లల్ని కూడా దేవుడు అమ్మాయ భక్తులను దేవుడు ఎట్లా కాపాడుతాడో మనకు అర్థం కావాలి. భక్తి వల్ల కలిగే ప్రయోజనం ఏంటో మనకు అర్థం కావాలి. అందుకే పౌలు అంటాడు, దైవభక్తి ఈ జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అన్న. ఇక్కడ మాత్రమే కాదు, అక్కడికి కూడా అది ఎంతో ప్రయోజనకరమైనది అని చెప్పి. ఇప్పుడు భక్తిగా బతకడానికి మనము ప్రయత్నం చేయాలి. అంటే ఏం చేయకూడదు? అప్పులు ఎగరగొట్టకూడదు. అప్పు చేయడం తప్పు కాదు, అవసరమైతే అప్పు చేస్తాం. దావీదు కూడా అప్పు చేశాడు. అయితే ఏం చేశాడు? అప్పు తీర్చాడు. మనం భక్తిహీనం కాకూడదంటే ఏం చేయాలి? అప్పులు తీర్చాలి, అప్పులు ఎగరగొట్టకూడదు. రెండవది, నీతిమంతుల మీద, దీనుల మీద, దరిద్రుల మీద, యథార్థంగా ప్రవర్తించే వారి మీద, భక్తిగా ప్రవర్తించే వారి మీద ఏం చేయకూడదు? చెడు ఆలోచనలు చేయకూడదు. చెడ్డ ఆలోచన, వాళ్ళని ఎట్లా కష్టపెడదాం, వాళ్ళని ఎట్లా బాధ పెడదాం, వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెడదాం, వాళ్ళ స్థానంలో నుండి వాళ్ళని ఎట్లా పడదోస్తాం, ఇటువంటి ఆలోచనలు మనము చేయకూడదు. మూడవది ఏమంటున్నాడు? వాళ్ళని చంపాలనుకోవడం, అది ఇంకా ఎక్స్ట్రీమ్. వాళ్ళని చంపాలనుకుంటే ఏమవుతావు? నువ్వు చేస్తావు, నీ పిల్లలు చేస్తారు. నువ్వు చేస్తావు, నీ పిల్లలు చేస్తారు. ప్రియులారా, భక్తిహీనత. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన సౌలు కుటుంబాన్ని పరిశీలన చేస్తే ఎవరున్నారు? సద్దాం హుస్సేన్ కుటుంబాన్ని పరిశీలన చేస్తే ఎవరున్నారు? ప్రియులారా, చరిత్రలో ఇటువంటి వ్యక్తులు చాలా మంది. ఈ రోజున వాళ్ళకు వారసులు అంటే ఎవరు లేరు. ఎవరు చంపారు వాళ్ళందరినీ? ఏమంటున్నాడు భక్తుడు? వాక్యం ఏమంటుంది? దేవుడు అటువంటి వారందరినీ నిర్మూలన చేస్తాడు. చివరి మాట మనం చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్దాం. యూదా రాసిన పత్రిక 14-15 వచనాలు. యూదా రాసిన పత్రిక 14-15 వచనాలు. ఆదాము మొదలుకుని 7వ వాడైన మానవుడు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లానే, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చేసిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని